లైఫ్ ఏం చేస్తుంది, నవ్వించినోడిని కూడా. ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చేంజ్ ఎనీ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏం చేంజ్ చేస్తారు? ఒక షోకి వెళ్ళకుండా మానేస్తా. ఇట్స్ డీప్. వాస్ డీప్. ఆర్ యు అన్ ఎమోషనల్ పర్సన్? చాలా ఎమోషనల్ పర్సన్ బ్రో. బ్రేకప్ అప్పుడు ఏడ్చారా? చాలా చాలా ఏడ్చాను బ్రో. టు బీ ఆనెస్ట్, నాకు లవ్ మీద హోప్స్ పోయి అప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఒక అమ్మాయి. కానీ ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలలేదు, అండి అనే పిలిచేది. అండి ఇప్పటికీ అండి, ఏంటండి వద్దేండి, అలా వద్దేండి. తనకి నెగిటివిటీ వద్దు అని నా మెయిన్ పాయింట్. ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలన్నా కూడా కాళ్ళే తీస్తారు నాది. స్టాండ్ మొత్తం ఆన్లైన్ అంతా నా కాళ్ళే తీస్తారు స్టాండ్ తీసుకోవడానికి. ఇన్ ద పాస్ట్ ఇయర్స్ దేర్ ఆర్ మెనీ థింగ్స్, దేనికి ఆన్సర్ లేదు. షణ్ముఖ్ జశ్వంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షన్నుగడ్ని అందరూ అనియచ్చు, మళ్ళీ అదే షన్నుగడ్ని అందరూ ఇంటర్వ్యూ అడుగుతారు. ఒక పెద్ద మూవీ దాంట్లోని హీరో 2 రోజులు వచ్చింది, మొత్తం మీసాలు గడ్డలు మొత్తం తీస్తారు బ్రో. ప్రొడ్యూసర్ కూడా చూసారు, చూసి అబ్బాయి వద్దులేమ్మా ఇంకో అబ్బాయిని తీసుకుని అన్నారు. ఫుల్ డిప్రెస్ అయిపోయింది బ్రో. ఎన్ని సినిమాల్లో ఉండాలి తెలుసా నేను. చాలా మంది షన్ను చేయడు, తనకి యూట్యూబ్ మెగాస్టార్ అని ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు మూవీస్ చేస్తాడు అని చెప్పి నా గురించి చాలా రాంగ్ ప్రాపగండా. నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ బ్రో, పరిగెడుతున్నాను. నాకు తెలుసు నేను ముందే ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం బ్రో నేను నా పక్కనోడు ఎక్కడ ఉన్నాడని చూసుకున్నాను. ఇలా చూశాను, వాడు ముందుకు వెళ్ళిపోయాడు బ్రో. ఆ రోజు రియలైజ్ అయ్యాను బ్రో, ఒక రోజు అరే నేను నా పక్కనే చూసుకుని ఉంటే అక్కడే ఉండిపోతా. నేను హైదరాబాద్కి వచ్చింది రూపాయి కూడా పట్టుకుని రాలేదు బ్రో. నేను హాల్లో పడుకుని తెలుసా 3 years. ఎవరికి తెలియదు ఇది. నా దగ్గర మనీ లేనప్పుడు ఒక 1 week నేను వాటర్ అన్నం వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తిన్నాను 1 week. నాకు అదేం పెయిన్ అనిపించలే, ఎందుకంటే నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. మెనీ పీపుల్ హూ స్టార్టెడ్ విత్ యూ, హూ స్టార్టెడ్ ఆఫ్టర్ యూ, వాళ్ళందరూ యాక్టర్స్ అయిపోయారు. మీరు ఎందుకు రాలేకపోయారు? ఇదే క్వశ్చన్ నా సినిమా హిట్ అయితే నువ్వు ఇది మాట్లాడు. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. అండ్ మెయిన్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోని రెండిటి విషయంలోనే గొడవ వద్దు బ్రో. ఒకటి డబ్బు, ఇంకోటి అమ్మాయి. ఈ రెండింటిని ఇగ్నోర్ చేయి బ్రో చాలు. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు రెండింటి వల్ల గొడవలు అవుతాయి? ఎక్కడైనా చూడండి బ్రో, డబ్బుల విషయంలోని ఇద్దరు ఫ్రెండ్స్ భద్ర స్నేహితులు కూడా అరే ఆడు నాకు 50,000 ఇంకే ఇవ్వలేదని చెప్పి పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటాడు, ఇంట్లో పిచ్చోడు అయిపోతాడు. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడేమో. ఒక అమ్మాయి, అరే ఆ అమ్మాయి ఆడిష్టం నాకు మెసేజ్ చేస్తుంది. ఓకే, అరే ఇక్కడ ప్రాబ్లం మీ ఇద్దరు కాదురా, అక్కడ ప్రాబ్లం ఏంటో ఎత్తుక్కోండి. సో ఒక అమ్మాయి గురించి ఎప్పుడు గొడవపడద్దు బ్రో. దట్ ఈస్ నెవర్. అంటే ఇక్కడ ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, నీ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు కాదు. మీకు అనిపించిందా వెన్ మీ లైఫ్లో ఫేమ్ లేనప్పుడు, మీరు అంత సక్సెస్ చూడలేనప్పుడు, అంత మనీ చూడలేనప్పుడు ఆ ఫ్రెండ్షిప్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా న్యాచురల్గా, చాలా అథెంటిక్గా, ఏం కవర్స్ లేకుండా ఉంటాయి, ఏం లేకుండా. వన్స్ మన లైఫ్లో ఆ ఫేమ్ కానీ, ఆ చిన్న సక్సెస్ కానీ, ఆ కొంచెం మనీ కానీ యాడ్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్లో డిఫరెన్స్? బ్రో ఫ్రెండ్షిప్ ఇప్పుడు చాలా సబ్జెక్టివ్ అయిపోయింది. రైట్. సబ్జెక్టివ్ ఎలా అయిపోయిందంటే నాకు నువ్వెంత అవసరం, నువ్వు నాకు ఎంత అవసరం, దాన్ని బట్టే అని అయిపోయింది. ఒకప్పుడు ఎట్లా ఉండదు బ్రో, ఫోన్ చేస్తారు కింద రారా మామ అంటే కిందకి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఏవి అవసరం లేదు, పానీపూరి తింటాం, దాని తర్వాత స్నూకర్ ఆడతాం, దాని తర్వాత చూడరా రే అంతా అలా ఉండేది బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడు పిలుస్తున్నాడు, వీడు లాస్ట్ టైం నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు, సరే ఒక పని చేద్దాం, ఇటు రమ్మందాం, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒరే ఎందుకు అంత సబ్జెక్టివ్గా అయిపోతున్నారు అంటే నాకేంటంటే బ్రో ఫిఫ్త్ క్లాస్లో, అంటే చిన్న ఎగ్జాంపుల్ బ్రో, నాకు చిన్నప్పటి నుంచే చైల్డ్హుడ్ నుంచే ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ చెప్తా. 5th ఒక పీపీటీ చేయాలన్నమాట, అందరూ ప్రాజెక్ట్ చేయాలి. 5th శ్రీప్రకాష్ చదువుతున్నాను నేను, ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. మేము వాల్కెనో వచ్చేసాం, వాల్కెనో ఎరప్షన్, చిన్న పౌడర్ అందులో వేస్తే ఇలా వస్తుంది అనమాట. అప్పుడు మనకి అదే వచ్చు, నేను అదే చేస్తా. సో నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చేసాం, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అప్పుడు. సో చేసినప్పుడు మొత్తం గురజాడ కళాక్షేత్రం మర్చిపోతే సో అక్కడ అందరిది అయిందనమాట. ఆల్మోస్ట్ 1700 ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ స్టూడెంట్స్వి.
ఓకే. సో ఎప్పుడైతే అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇలా వేయాలి, ఇలా పౌడర్ వస్తుంది, అప్పుడు ఇలా వాల్కిన్ వస్తుంది, దిస్ ద వాల్కిన్ అని అన్నారు అనమాట. సో కరెక్ట్గా ఎప్పుడైతే ఎవరైతే జడ్జ్ చేస్తారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్, ఆ టైం నా ఫ్రెండ్ మామ నేను చెప్తా ప్లీజ్ రా, నాకు మా ఇంట్లో వాళ్ళకి హ్యాపీ అవుతారంటే ఓకే రా తీసుకో చెప్పు అని. వాడు చెప్పాడు, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాడిని ఒక్కడనే స్టేజ్ మీద పిలిచారు. ఓకే. మా మమ్మీ డాడీ పిచ్చోడు వా నువ్వు, అసలు ఏంటి ఏం చేస్తున్నావు, ఇది అది, నేను చాలా బాధపడ్డా. బట్ నేను ఇచ్చేస్తా వాడికి. నన్ను ఎవరైనా ఏమైనా అడిగితే అది ఇంపార్టెంట్ వాడికి అని అంటే ఇచ్చేస్తా. అంటే నా మెంటాలిటీ అప్పటి నుంచే అలాగే ఉంది ఇప్పటికి. ఈవెన్ నౌ నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకున్నానంటే వాడికి ఏం కావాలో అది ఇచ్చేస్తా. ఆ కల్మషం లేకుండా ఉంటాను. అది ఏమో అది గుడ్ అయింది, కొన్నిసార్లు బ్యాడ్ కూడా అయిపోయింది అనిపించింది. గివర్స్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు యాక్చువల్లీ ఇన్సైడ్. బయట నుంచి చూసిన వాళ్ళకి ఏంటి వీడు అన్ని ఇచ్చేస్తున్నాడు అనే సెగ్మెంట్లో వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. కానీ అండ్ గివర్స్ ఇది ఒకటి కూడా ఉంటుంది, చాలా మంది ఎలా అనుకుంటారు నువ్వు అన్ని ఇచ్చుకుని వెళ్ళిపోతే ఎండ్ ఆఫ్ ది డే నీకు ఏది ఉండదని. అవును, బట్ యాక్చువల్లీ గివర్స్కి ఇస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ నేను కూడా 100% ఇది. సో నేను యాక్చువల్లీ షన్నుతో పాడ్కాస్ట్ అనుకోగానే నాకు బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి. అవునా? అంటే లైక్ సి ఇన్ ద పాస్ట్ ఇయర్స్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దేనికి ఆన్సర్ లేదు. నాకు సోషల్ మీడియాలో ఏమైతే వైరల్ అయింది, ఏదైతే ప్రొపగండా వచ్చిందో నాకు అది అసలు అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ యువర్, అంటే మీరు ఆ టైంలో ఆ ఫేస్ ఆఫ్ టైంలో మీ మైండ్లో ఏం నడుస్తుంది, ఏం వెళ్తుంది, మీరు ఏం ఫీల్ అయ్యారు. దట్ ఈస్ యాక్చువల్లీ మ్యాటర్ టు దిస్ పాడ్కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ సమ్వేర్ మీరు మీ లైఫ్లో సక్సెస్ని చాలా ఎర్లీ స్టేజ్లో చూస్తారు. అంటే లైక్ ఆ టైంలో మీ పియర్స్లోనే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కంపేర్ చేస్తే అంటే ఇండివిజువల్లీ అంటే లైక్ ఒక మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా ఒక సక్సెస్ తీసుకొని వచ్చారంటే అర్లీ స్టేజ్లో చాలా ఎక్కువ చూస్తారు. ఈవెన్ ఫేమ్ కూడా అండ్ అర్లీ స్టేజ్లో మనీ కూడా చాలా ఎక్కువ చూస్తారు. బికాజ్ ఎందుకంటే అప్పుడు మీ లైఫ్ స్టైల్ అది చూస్తే ఇట్ సేస్ యూ మేడ్ గుడ్ మనీ అండ్ దాన్ని మీరు బాగా ఖర్చు పెట్టుకున్నారు, యూ ఎంజాయ్డ్, యూ లివ్ దట్ లైఫ్ స్టైల్ అని. అర్లీగా సక్సెస్ చూడడం వల్ల ఫెయిల్యూర్స్ కూడా మిమ్మల్ని చాలా గట్టిగా హిట్ చేశాయి. అంటే లైక్ మీరు అలాంటి అంటే వెన్ యూఆర్ టూ యంగ్లోని ఇలాంటి థింగ్స్ అని లైఫ్లో అవ్వడం వల్ల కొంచెం ఎక్కడైనా మేనేజ్ చేయడం ఇబ్బంది అయ్యిందా, లేదా ఇవే థింగ్స్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వచ్చి ఉంటే ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసేవారు? యూ థింక్ డీప్లీ. అంటే మేనేజ్ చేయడానికి మీరు అన్న డబ్బులు సంపాదిస్తాను అవన్నీ దట్ అంటే ఐ సా బెటర్ లైఫ్, ఐ డిడ్ంట్ సా మనీ. ఓకే. అందరూ అనుకుంటారు ఈ డబ్బు చూసాడు, లేదు ఐ సా బెటర్ లైఫ్. డబ్బు చూసింది అందరూ చూసుంటారు ఎవ్రీ ఫేజ్లోనే. నాది ఓపెన్ బుక్ అయిపోయింది. నన్ను తిట్టచ్చు బ్రో ఎవరైనా, నన్ను ఈజీ తిట్టడం, షన్ను కానీ తిట్టేయచ్చు. ఎందుకు తిట్టకూడదు చెప్పు బ్రో? ఎవరున్నారు ఆపడానికి? మీరు చెప్పండి. రైట్, ఆబ్వియస్లీ. షన్ను ఇది అని అంటే ఎవరైనా ఉన్నారు బ్రో ఆపడానికి? ఎవ్వరు లేరు నాకు ఆపడానికి. నాకు నేనే నా కంటెంటే ఆపాలి తిట్టడం. నాకు ఎప్పుడు ఒక చాలా 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 ఒక్కటి ఎప్పుడు బాధేస్తూ ఉంటుంది ఏంటంటే అయిన ప్రతిసారి అంత ఈజీగా మాటలు వదిలేస్తారు. అరే ఎన్ని సంవత్సరాలు 2013 బ్రో నేను, అంటే కొంచెం చిన్నప్పటి నుంచి నా జర్నీ వదిలేసాను. 2013 నుంచి వైవా నుంచి నన్ను చూస్తున్నారు, ఏదోటి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాను, నవ్విస్తూనే ఉన్నాను, ఏదో వీడియోలు చేస్తున్నాను, అందరి కోసం చేస్తున్నాను, నా కోసం కూడా చేస్తున్నాను. నేనేదో నలుగురిని కొట్టేయాలని ఎప్పుడు అనుకోను బ్రో. వీడియోస్లోని నలుగురిని ఫీల్ చేయించాలి కంటెంట్తో, లేదా నలుగురిని నవ్వించాలి, ఆ టైప్ ఆఫ్ కంటెంటే చేస్తున్నాను. సో నాకు అయిన సినారియోస్ అన్నిటిలోని నేను నిజంగా మేనేజ్ చేయగలిగితే మీడియా వాళ్ళని కూడా మేనేజ్ చేయగలను కదా. నిజంగానే నా దగ్గర అంత డబ్బులు ఉండుంటే న్యూస్ రాకుండా కూడా ఆపచ్చు కదా నేను. ఎందుకు ఆపలేదు అంటే మీరు అనుకున్నంత డబ్బులు నేనేం సంపాదించలేదు. అంటే నాకు అది ఎందుకు అది అనిపించింది అని అంటే మీ లైఫ్లో అయిన థింగ్స్ జనరల్లీ మనం డే టు డే లైఫ్లో చాలా చూస్తాం. బట్ మీది బికాస్ మీరు లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యి జనాలకి ఎక్కువ వేసిందే వేసి చూపించారు. అది నాకు అనిపించింది. అంటే నేను నా లైఫ్లో చాలా మందిని చూసాను అలాగా, బయటికే రాలేదు. అంటే నాకు అది అనిపించింది, అరే ఈ మేడ్ గుడ్ మనీ కదా, దీని అంతా ఎందుకు ఆపలేకపోయాడు, అంత సింపుల్గా ఎందుకు వైరల్ అయిపోయింది. దట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ నాకు బాగా ఉన్నది. అంటే చాలా మంది ఇవి ఇలాంటివి చాలా సింపుల్గా ఒక పెద్ద పాష్ లేదంటే పెద్ద కార్ బ్రో ఏదో యాక్సిడెంట్ చేసింది, కార్ నెంబర్ రాదు, ఎవరు డ్రైవ్ చేసారో కనబడ్డు, నా పేరు ఎలా వస్తుంది? అంటే నేను చేసింది ఇది, కానీ వాళ్ళు ఇంత రాయొచ్చు, అది నేను మేనేజ్ చేసుకోగలను కదా నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే. అందరూ అంటారు అరే వీళ్ళు నాన్న బ్రో. టు బీ ఆనెస్ట్, నేను హైదరాబాద్కి వచ్చింది
రూపాయి కూడా పట్టుకొని రాలేదు. మా డాడీ 5,000 వేసారు అకౌంట్లోనే. అప్పుడు 5,000 చాలా ఎక్కువ 2015-16లో చాలా ఎక్కువ. నేను ఒక నెల రోజులు బతకచ్చు. ఏం చేయాలో తెలియదు. హైదరాబాద్ వచ్చేసాను బ్రో. నేను హాల్లో పడుకునేవాడిని తెలుసా 3 years. ఎవరికి తెలియదు ఇది. హర్షాకి తెలుసు, సబరీష్ తెలుసు. ఎందుకంటే హాల్ అంటే హాల్ 2 BHK ఫ్లాట్ ఉండేవాళ్ళు. హర్ష, నేను, సబరీష్ అందరూ ఉండేవాళ్ళం. హాల్లో మొత్తం ఉతికి ఆరేసిన బట్టలన్నీ ఉండేవి. దాని మీద పడుకునేవాడిని బ్రో 2 years. నాకేం పెయిన్ అనిపించలే. అలా అయితే నా దగ్గర మనీ లేనప్పుడు ఒక 1 week నేను వాటర్, అన్నం వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తిన్నాను 1 week. నాకు అదేం పెయిన్ అనిపించలే. ఎందుకంటే నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. అంటే ఐ సీన్ దిస్ లైఫ్. మా డాడీకి నేను ఫోన్ చేసి నాన్న నాకు డబ్బులు కావాలంటే వేస్తారు. కానీ నేను ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటి, నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోవాలి అన్న ఇది. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు అరే నువ్వు బిజినెస్కి వచ్చేయచ్చు కదరా, ఎందుకు ఆ కష్టాలు పడుతున్నావు అని మా ఇంట్లో అంటారు కదా. సో అలా అనకూడదు అని చెప్పి ఐ నెవర్ టు సపోర్ట్ తీసుకోలే. కానీ ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్, మెల్లగా మా డాడీకే సపోర్ట్ చేద్దాం, వీడికి లేనప్పుడు నేను చూసుకుందాం. అరే అసలు అంత కష్టపడుతున్నాడు హైదరాబాద్ వెళ్ళి ఏం లేకుండా. ఇప్పుడు మా డాడీ ఇప్పటికీ ఆల్మోస్ట్ టీయర్స్ పెట్టుకుంటారు. మా సపోర్ట్ ఏం లేకుండా ఇక్కడి వరకు వచ్చావురా, నువ్వు ఆ చేసే 2-3 తప్పులు అందులోనే అందరినీ నమ్మడమేరా, దానివల్లే నువ్వు ఈ పొజిషన్లోకి వచ్చావు. నువ్వు స్వతహాగా ఏం పాడైపోలేదు కదరా, నీకేవి పుట్టకతో ఏవి తప్పులు చేయడం కదా, ఒక మన సర్కిల్ బట్టే కదా తప్పులు ఇవన్నీ అవుతూ ఉంటాయి, అవన్నీ జస్ట్ మానుకోరా ఇది అది అని చెప్తారు. అదే బ్రో, అంటే ఒకటి మాత్రం ఏంటంటే షన్నుగాడిని అందరూ అనియచ్చు. మళ్ళీ అదే షన్నుగాడిని అందరూ ఇంటర్వ్యూ అడుగుతారు, రండి బ్రో అని. అదే మీడియా అడుగుతుంది, సార్ రండి. అది ఎందుకు ఈ సార్, ఎందుకు సార్ మీరు సార్లు అనకండి సార్, నా న్యూస్ నా మీద ఆపండి సార్ చాలు. అది మన కంట్రోల్లో ఎలాగో ఉండదు. అండ్ వాళ్ళ ప్యాటర్న్ కూడా అంతే బ్రో. ఇప్పుడు నాదే కాదు, ఏ యాక్టర్స్దైనా అంతే. నా ఇష్యూ ఏంటంటే జనాలు ఎలా నమ్మేస్తున్నారు పూర్తిగా అనేది. మొత్తం నమ్మద్దు కదా, కొంచెం వినొచ్చు కదా, ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా వినాలి కదా. అండ్ ఇప్పుడు ఒకళ్ళని ఫుల్గా రాంగ్ అనేస్తున్నాం, ఫ్యూ ఇయర్స్ తర్వాత అరే అనవసరంగా రాంగ్ అనుకుంటున్నాం అని రియలైజ్ ఎందుకు అవ్వడం. అలా మెల్లగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ టుడేస్ వరల్డ్లో ఒకళ్ళు రాంగ్ అంటే ఇంకొకళ్ళు రైట్ అవుతుంది. అది అంతే, ఇద్దరిని రాంగ్ అనలేకపోతున్నారు, ఇద్దరిని రైట్ అనలేకపోతున్నారు. బ్రో టుడేస్ వరల్డ్లోని నువ్వు గొప్పోడు అంటే అవతలోడు ఎదవా అని ప్రూవ్ అవ్వాలి బ్రో, లేకపోతే నువ్వు గొప్పడు కాదు, అస్సలు కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది, అదే అవుతుంది. నన్ను ఎదవా అంటేనే ఇంకోడు గొప్పోడు అవుతున్నాడు. అది ఎన్ని రోజులు నడుపుతావు ఆ బండి, ఎన్ని రోజులు నడుపుతావు చెప్పు. ఫ్యూల్ లేని బండి నడపలేము బ్రో. రైట్, అంతే, ఒక పాయింట్ వరకే ఏదైనా. దాని తర్వాత నీ టాలెంటే ప్రూవ్ చేసుకోవాలి. ఆడు రాంగ్ రైట్ అవన్నీ పక్కన. పీపుల్ మిమ్మల్ని ఎప్పటి నుంచో బాగా చూశారు, అంటే లైక్ చాలా ఆదరించారు, లేదా అంత వ్యూస్ కానీ అంత ఎక్కువ సెలబ్రేషన్ కానీ, అంటే లైక్ ఒకనొక టైంలో మీరు ఎవ్రీ ఇంట్లో అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ సిరీస్ అంత డీప్గా అందరికీ రీచ్ అవుట్ అయ్యింది, అందరూ చూశారు కాబట్టి. అంత జనం, అంత ప్రేమనిచ్చిన జనమే ఒక్క ఇన్సిడెంట్, అది ఇంకా ఏం డిస్క్లోజ్ కాలేదు కంప్లీట్లీ, ఏం తేలేదు, ఇది రైటా రాంగ్ అని ఏం ప్రూవ్ కూడా కాలేదు. సేమ్ అదే జనం నువ్వు ఇలా అని చెప్పి ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు మీకేమనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ మెంటల్లీ? ఏమనిపించింది? నాకు కొత్త కాదు బ్రో అవి. నాకు ఇప్పటికీ ఎవడో మూలన ఎక్కడో ఒక్కడు కమెంట్ చేస్తారు. బట్ ఫ్యామిలీని లాగద్దు కదా. ఫ్యామిలీని ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు, నీ కుటుంబం కూడా అని అనడం చాలా తప్పు బ్రో. అది చాలా రాంగ్ అని అనిపించింది. నన్ను తిడుతున్నప్పుడు అరే ఇది సరిగ్గా పెరగలేదు అవెలా బ్రో చెప్తారు. నన్ను అనొచ్చు, ఎందుకంటే నేను బయట ఉన్నా, పబ్లిక్లో ఉన్నాను, నలుగురు అనడానికే ఉన్నాను. నేను ఆడి పొగడ్డానికైనా ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు నన్ను సాఫ్ట్వేర్ డెవలపర్లో పొగిడినప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలి, తిట్టినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అండ్ మిస్టేక్ అయితే ఏం లేకుండా లేదు బ్రో, ఉంది నాది. బట్ ఉన్నదానికే అనాలి, ప్రతిదానికి ఖాళీ టైం దొరికింది నా బాస్ నన్ను దొబ్బుతున్నాడు ఈయన దొబ్బుదాం అని కాదు కదా బ్రో. నాకు జీతం ఈ నెల 2,000 కట్ అయిందని చెప్పి ఈడి మీద ఎక్కిందాం అంటే ఎట్లా అవుతుంది బ్రో. ఇప్పుడు నా మీద అందరూ ఎక్కేస్తున్నారండి, నేను ఎవరి మీద ఎక్కేస్తే ఎలా ఉంటుంది బ్రో. అది అలా రాంగ్ సైకిల్ అయిపోద్ది. అండ్ నన్ను తిట్టడం బ్రో అలిసిపోతారు బ్రో ఒక పాయింట్లో. ఎంత బ్రో నన్ను ఎప్పుడో 21లో తిట్టినాడు, ఈ పాటికి పెళ్ళి అయిపోయి పిల్లలతో ఉన్నాడు బ్రో. ఆడు ఇంకా కూర్చొని తిడతాడా ఏంటి? అంతే, వాడికి ఆడి లైఫ్ అలా ఉంటుంది. ఒక్కొక్క లైఫ్ స్టైల్ అంటే ఒక ఏజ్లోని ఇలా బిహేవ్ చేస్తారు, ఒక ఏజ్లో ఇలా బిహేవ్ చేస్తారు. నేను 18-19 ఇయర్స్కి మనమే తోపులు, 21కి కొంతమంది ఉన్నారు తోపులు, ఇంకా
25కి అందరూ తోపులే, 30కి రే తోపులు ఉంటారా, మామూలు వాళ్ళు కూడా ఉంటారా, మనం ఏంటో మన టాలెంట్తో ప్రూవ్ చేసుకుందాం. రైట్. మీ గురించి జనాలు బాగా మిస్అండర్స్టూడ్ చేసుకున్న థింగ్ ఏంటి? నా గురించి నాకు చాలా యాటిట్యూడ్ అని, నేను అంటే నాకు ఎంత యాటిట్యూడ్ అంటే నేను అసలు చూసి కూడా వెళ్ళిపోతానని. అండ్ షన్ను గురించి రాంగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఓన్లీ సినారియోస్ బ్రో. ఏదైతే న్యూస్ ఛానల్లో చూపించారో అవే కానీ నో వన్ నోస్ మీ పర్సనల్లీ. ఎవరికి తెలుసు బ్రో నేను ఎవరో? నిజంగా నా ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలీదు నేనేంటో. లిటరలీ నో పర్సన్ నోస్ మీ కంప్లీట్గా. ఇప్పుడు మా ఫియాన్సే తప్ప. గాడ్స్ ప్లాన్ మాట్లాడదాం. సో తనకి తప్ప మా పేరెంట్స్కి తనకి తప్ప ఇంకెవరికి తెలుసు బ్రో నేనేంటో, టు అండర్స్టాండ్ ఆర్ మిస్అండర్స్టాండ్. అండ్ ఇర్రెస్పెక్టివ్ వీడు ఏ కంటెంట్ చేసినా చేయకపోయినా నా గురించి మాట్లాడుతున్నాడంటే అది అదృష్టం బ్రో. ట్రస్ట్ మీ, గో టు ఆర్జీవీ విల్ టెల్ షన్ను నువ్వు చాలా అదృష్టవంతుడు రా అంటారు ఆయన. ఇర్రెస్పెక్టివ్ దే టాకింగ్ అబౌట్ యూ, మేక్ ఇట్ పాజిటివ్, మేక్ ఇట్ నెగిటివ్, డజంట్ మ్యాటర్. నువ్వు రైట్ కంటెంట్తో రా, అందరూ ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్, సినిమా, లేదంటే యాజ్ అ హ్యూమన్ వీ టెన్ టు లెర్న్ అండ్ వీ గ్రో బ్రో. మనం పుట్టకతో అన్నీ వస్తాయేంటి? మెల్లమెల్లగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ మన అలవాట్లు, మన పొరపాట్లు అన్నీ బ్యాలెన్స్ చేసుకొని అన్నీ నీట్గా విత్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది అని అనుకుంటున్నాను. యూజువల్లీ నార్మల్గా షన్ను అంటే చాలా ఇంట్రోవర్ట్ అని ఒక నేమ్ ఉంది బయట, బట్ నాకు అలా అనిపించలేదు. బట్ మీరు ఆ ఫేస్లో, ఎర్లీ ఫేస్లో ఉన్నప్పుడు అంత ఇంట్రోవర్ట్గా ఉంటూ కూడా అంత ఎక్కువ ఫేమ్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఐ కుడెంట్ హ్యాండిల్. అవునా? అస్సలు ఐ కుడెంట్ హ్యాండిల్. అర్థమైంది కాదు. చాలా మెసేజ్లు బ్రో. అంటే 2019లో నాకు ఇంకా గుర్తుంది, లైవ్లోని బ్రో నువ్వు ఎవరు అని పెట్టిన మనిషి ఉన్నారు. 2019 కరెక్ట్గా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ లెస్ దెన్ 1 year షన్ను, మిస్టర్ షన్ను అంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు డీల్ బ్రో? అంటే దాన్ని డీల్ చేయడం కూడా రాదు కదా ఆ మూమెంట్లోనే. ఆ టైంలోని అందరూ పొగిడేస్తున్నారు, అది నిన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళైతే అసలు ఎత్తేస్తున్నారు. సో యూ డోంట్ నో ఆ టైంలోని ఇది బిజినెస్సా, ఎవరు మాట్లాడుతుంది బిజినెస్, ఎవరు మాట్లాడుతుంది నిజం, ఎవరు మెంటల్లీ సపోర్ట్ చేస్తున్నారు, ఏవి తెలియదు బ్రో. దట్ ఈస్ టూ యంగ్ ఫర్ మీ టు హ్యాండిల్ దట్ ఫేమ్. అండ్ నాకు గైడ్ చేయడానికి ఆ మూమెంట్లో కూడా దేర్ ఇస్ నో బిగ్ పీపుల్ టు టెల్, అరే షన్ను నువ్వు ఇది చేసావు కదా, దీని తర్వాత ఇది చెయ్యి. ఇప్పుడు నేను చెప్పగలను ఎవడైనా ఫేమ్ వస్తే నా దగ్గర వస్తుంది. అలా కాదురా, అలా కాదు. ఫస్ట్ గ్రాఫ్ ఇలా గీస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫేమ్ వచ్చి మీ దగ్గరికి వచ్చారు, అన్న నాకు ఫేమ్ వచ్చింది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ అడ్వైజ్ ఏంటి? ఏది శాశ్వతం కాదు. అలా అని అంటే నీకు ఏదైతే ఫేమ్ వస్తుందో అదేవి పర్మనెంట్ కాదు. అది పర్మనెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బేస్ రూల్, నిన్ను ఎందుకు ఫేమ్ చేశారో అది ఆలోచించు, వాళ్ళ కోసం ఏం చేయాలో ఆలోచించు. నీ పక్కన నీ ఫ్రెండ్ ఏం ఫీల్ అవుతున్నాడు, లేదంటే మీ ఇంట్లో లిచ్ చెప్పారు, అసలు ఏం వద్దు. నిన్ను ఎవరు ఫేమ్ చేశారు, ఎవరు నీకు ఒక మంచి పొజిషన్ తెచ్చారో వాళ్ళకి ఏం కావాలో అదే చేయాలి, అంతే. రైట్. అంత ఎర్లీగా అంత ఫేమ్ హై వచ్చినప్పుడు జనాలు చాలా అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు కదా, దీన్ని నువ్వు మెయింటైన్ చేయాలంటే నువ్వు ఇవి చేయాలి, ఇప్పుడు నువ్వు ఇది కాదు, నువ్వు ఇప్పుడు ఇది. అలా చేయడం కోసం అన్కన్వెన్షనల్గా కొన్ని ఏవైనా యాడ్ చేసుకొని నెత్తినేసుకొని తర్వాత బాగా గట్టిగా కొట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో, ఉన్నాయి డెఫినెట్లీ. లైక్ అంటే నీకు ఇప్పుడు పొజిషన్ వచ్చింది, నువ్వు అందరినీ కలవాలి, బయట పార్టీలకు వెళ్ళాలి అంటారు, అవే పెంట జరుగుతాయి. నువ్వు ఏ పార్టీలకు వెళ్ళవసరం లేదు బ్రో. రైట్. వెళ్ళి లెమన్ సోడా తాగేసి వచ్చే, అందులో వోడ్కా ఉందని చెప్పేసి ఏం కాదు. ఎవ్వరు టేస్ట్ చేసి చెప్పరు, అస్సలు తాగద్దు. బయట పార్టీకి వెళ్ళి ఎవరైనా పిలిస్తే అస్సలు తాగద్దు. వెళ్ళి నీట్గా నీకు నచ్చినప్పుడు నీకు ఏం చేయాలో అది చెయ్యి. బయట ఎవరైనా పిలిస్తే మాత్రం బీ సోబర్, టాక్ టు పీపుల్, మంచిగా అందరినీ కలు. ఎవ్వరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరినీ నీకు ఈక్వల్గా ట్రీట్ చేయి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు హీరో అయిపోయాడు ఇప్పుడు. ఓకే. ఓ పార్టీకి వెళ్ళాం. ఓకే. పార్టీలో అందరూ ఫుల్ ఆన్లో ఉన్నారు. నేను కార్లో వెళ్ళాను, మేము మా కార్లో డ్రైవ్ చేసుకుని వెళ్ళాం. వాడొచ్చాడు అనమాట. నేను అన్కాన్షియస్ షాక్. వాడు చెప్పాడు, నేను నటిస్తున్నా విత్ లెమన్ సోడా, నువ్వు అదే మెయింటైన్ చేయి, సేఫ్గా ఉంటాం మనం. అంతే బ్రో, ఇంతే చేయాలి. అండ్ ఎవరికి అక్కడ ఆల్మోస్ట్ అందరూ
చాలా మంది అలా ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అడుగు బ్రో ఎన్ని లెమన్ సోడాలు వెళ్ళాయి బ్రో ఈరోజు అంటే ముందంతా ఒక ప్రొపగండా ఉండదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ లో మనం నెట్వర్క్ చేయాలంటే మనం డెఫినెట్లీ తాగాలి. యాక్చువల్లీ తాగితేనే చాలా చులకనగా చూస్తారు. వాళ్ళు పార్టీ హోస్ట్ చేస్తారు, వాడు తాగుతాడు. వాడే హోస్ట్ చేసి వాడు తాగకపోతే ఎందుకు? నువ్వు తాగితేనే నువ్వు అవుతావు డెఫినెట్లీ. సో మీరు స్టార్టింగ్ నుంచి క్లియర్ ఉన్నారు అంటే లైక్ నన్ను పీపుల్ లవ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఏదైనా సిచ్యువేషన్ వస్తే హేట్ చేస్తారు. సో మీ మైండ్లో అది క్లియర్ ఉంది. బట్ ఎప్పుడు కూడా ఇంత హేట్ చూసాక అంతలాగా దారుణంగా దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని చాలామంది సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా నేను చూస్తాను. అప్పుడు అరే నాకు ఎందుకు ఇదంతా ఈ సోషల్ మీడియాలో లేకపోతే బాగున్నాడు, డిసపియర్ అయిపోతే బాగుంటుంది అని అనిపించింది ఎప్పుడైనా? అనిపించింది, డెఫినెట్గా అనిపించింది బ్రో. అంటే ఒక పాయింట్లో అనిపిస్తుంది కదా దట్ ఇది ఎందుకు అవసరం ఏంటి ఇంత నువ్వు సఫర్ అయ్యి ఇంట్లో సఫర్ చేసి ఎక్కడో ప్రూవ్ చేసుకొని మా ఇంట్లో ప్రౌడ్ చేయాలనే మైండ్ సెట్తో వచ్చిన వాడిని నేను హైదరాబాద్. అలాంటిది నా వల్ల అండ్ అవన్నీ ఏంటంటే నేను 2012లోని అమృత కాలేజ్లో చదివి నేను మానేస్తాను కాలేజ్, నేను చదవలేకపోతున్నాను, నా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ హెవీ అయిపోయింది, ఇవన్నీ చెప్పాను కదా. చెప్పినప్పుడు మా డాడీ ఒకటే అన్నారు, నువ్వు ఈ ఫీల్డ్లోకి వెళ్తే నీలాంటి మైండ్ సెట్ తప్పకుండా చాలా ఫేస్ చేస్తాడు ప్రాబ్లమ్స్, నువ్వు రెడీ ఉన్నావు అని అడిగారు అప్పుడు 2012లో. ఇఫ్ మీరు ఆ మైండ్ సెట్ అంటే లైక్ అంటే నా మైండ్ సెట్ ఏంటంటే నమ్మేస్తాను ఈజీగా అందరికీ. నేను ఇప్పుడు వెన్ సమ్మన్ నోస్ యూ 100% ఏమవుద్ది నాకు మొత్తం తెలుసు వాడి గురించి అన్నప్పుడు నాకు ఏ ట్యూన్ని ఏ తీగ లాగితే డాన్స్ చేస్తాడో నాకు తెలుసు. సో ఆ మైండ్ సెట్తో నువ్వు ఉండగలవా, నువ్వు ఉండలేవు, మళ్ళీ చెత్త వాటిలోకి వెళ్తావేమో, ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్టేబుల్గా ఉండే మైండ్ సెట్ కాదు నీది. నువ్వు స్కూల్సే 4 మారావు, ఇంటరే 2 సార్లు మారావు, ఇప్పుడు అమృత చదివి నెక్స్ట్ వేరే కాలేజ్ అంటున్నావు. నీ మైండ్ సెట్ ఎప్పుడు ఒక దగ్గర ఉండే మైండ్ సెట్ కాదు, నువ్వు ఉండగలవా అక్కడ అది అని అప్పుడే చెప్పారు. నాకు ఇప్పటికీ స్ట్రైక్ అవుతుంటుంది, మా డాడీ అప్పుడు ఎలా చెప్పారు, ఎలా చెప్పగలిగారు అని. బట్ ఈవెన్చువల్లీ యూనో ఇట్స్ హౌ యూ డీల్ విత్ ఇట్. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దాన్ని డీల్ చేయాలి. పాజిటివ్ వచ్చింది సూపర్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి, అంతేగాని సంబరాలు చేసి అందరికి ఇప్పుడు 1 million వచ్చిందని చెప్పి నేను కేక్ కటింగ్లు చేయను బ్రో. నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. అవునా? నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. 100K వచ్చిందని చెప్పి కేక్ కటింగ్లు అట్లా అలాంటివి చేయను బ్రో. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నెంబర్స్ని యాజ్ అ సక్సెస్ మీటర్ ఎప్పుడైనా చూసారా? అంటే సక్సెస్ మీటర్ లైక్ అంటే లైక్ ఒక పెద్ద సక్సెస్ లాగా, అంటే లైక్ నేను 1 million కొట్టే నేను చాలా సక్సెస్ అయ్యాను స్వతహాగా ఉంటుంది. బట్ అది కేక్ కట్ చేయాలని నాకు ఎప్పుడు ఉంటుందో. రైట్. ఇంకా ఫ్రెండ్స్ వచ్చి చెయ్యి మామ అదే ఎలివేషన్, అందరికీ కేక్ కట్ చేస్తే అది నీది పెద్దది అని కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దది అని కంటెంట్ కనిపిస్తే చాలరా, కేక్ పెద్దది ఉంటే సరిపోదు, మన కంటెంట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. సో నాకు సెలబ్రేషన్ ఈజ్ ఆల్వేస్ కంటెంట్ ఇస్ సెలబ్రేషన్. నాకు అసలు అంటే నాకు ఒక వీడియో వెళ్ళిన తర్వాత అది ఇచ్చే కిక్ నా లైఫ్లో నాకు ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు బ్రో, నథింగ్. ఒక వీడియో కానీ ఒక నా వెబ్ సిరీస్ కానీ అది ఇచ్చే ఇది ఆ ఆనందం నేను ఎప్పుడు బయటికి చూపించను, ఎందుకంటే నాకు ఆ ఆనందం లోపల ఫీల్ అవుతూ చాలా హ్యాపీ అయిపోతా. దట్ ఈస్ వెరీ ప్యూర్ హ్యాపీనెస్. బికాస్ కంటెంట్, ఒక యాక్టర్ అనే పేరు రావడం అనేది, జనాలందరూ గుర్తించడం అనేది బిగ్గెస్ట్ ఇది నా లైఫ్కి. ఇప్పుడు మీరు యాజ్ అన్ యాక్టర్ అవ్వాలని క్లియర్ గోల్తో మైండ్ సెట్తో ఉన్నారు. మరి ఎందుకు యూట్యూబ్లో అంత ఎక్కువ ఉండిపోయారు? నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోకుండా? నాకు ఆపర్చునిటీ లేక నేను ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళాను తెలుసా మీకు? అవునా? ఎన్ని సినిమాల్లో ఉండాలి తెలుసా? నేను లాస్ట్ మినిట్లో తీశారు బ్రో. ఓకే. అంటే వన్ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇస్ తీసాడు. ఎందుకు? నాకు కాలేదు బ్రో. అంటే అంతా మీ చేతుల్లోనే ఉందా? అంటే మీరేనా నన్ను యాక్టర్ చేయగలరు? నేను ఎందుకు చేసుకోలేను నన్ను నేను యాక్టర్గా? యూట్యూబ్ నా అడ్డా, నా ఛానల్, మీరేం చేయగలరు? మీరు వచ్చి నన్ను ఆపగలరా యూట్యూబ్లో? సరే నేను యూట్యూబ్లోనే వెబ్ సిరీస్ చేస్తా, యూట్యూబ్లోనే కంటెంట్ చేస్తా, ఇదెవరు ఆపగలరు బ్రో? వాళ్ళకి ఆ మూమెంట్లో ఆ టైంలో యూట్యూబర్ అంటే ఈడ ఒక 200K వ్యూస్ వస్తే మన సినిమా ప్రమోషన్ ఏమైనా వస్తే మన హీరోని పక్కన పెట్టొద్దాం, మనం హీరోని పక్కన పెడితే మనోడు బెండ్ అవుతాడు కదా, అంతే కదా బ్రో? రైట్. హీరోస్ వస్తే బెండ్ అయిపోవాలి యూట్యూబర్స్, ఇలా ఈ మైండ్ సెట్ ఉండేది. నాకు ఆ మైండ్ సెట్ మార్చాలని ఉంది, మార్చాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక యూట్యూబర్లో చూడలేదు అంటే కేవలం వెబ్ సిరీస్ వల్లే బ్రో. జనం ఎక్కడున్నారో అందరూ అక్కడే ఉంటారు. జనం యూట్యూబ్లో ఉన్నారు, చూస్తున్నారు అన్నప్పుడు కోవిడ్ టైంలోని అందరూ యూట్యూబ్కి ఓటీటీకి వచ్చారు. రైట్. మొత్తం అందరూ ఇప్పుడు ఓటీటీ డీల్స్ ఎందుకన్నా అవుతున్నాయి? దేనికి అవుతుంది చెప్పు బ్రో? జనం జనం ఎక్కడ ఉంటారో ఎవరైనా అక్కడే ఉంటారు. సో ఆపర్చునిటీ నాకు ఎప్పుడైనా రాలేనప్పుడు నేను ఫీల్ అయిపోయి దూరం అయిపోయినా
అగైన్ ఐ థాట్ నాకు నేనే క్రియేట్ చేసుకునే నా స్కోప్ ఉంది కదా, నా యూట్యూబే ఉంది కదా అనే ఈ ప్యాటర్న్లో ఉండేవాడిని. సో నాకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ వచ్చాయి. ఎప్పుడైతే వెబ్ సిరీస్ హిట్ అయిందో దెన్ ఐ గాట్ ఆపర్చునిటీస్. మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చాయి. లైక్ పీపుల్ కాల్డ్ మీ ఇది అది. ఏదైతే మూవీ నన్ను తీస్తారో అదే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నన్ను మూవీ చేస్తా అన్నారు. ఇప్పుడు చేస్తుంది అది. ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొక థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ యు సీ ఇప్పుడు రీసెంట్గా ఏ యాక్టర్లైనా అందరూ చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్. అక్కడి నుంచి చూసి టాలెంట్ ఈజీగా షోకేస్ చేసుకున్నారు, అక్కడి నుంచి పిలుస్తున్నారు. అండ్ చాలా మంది ప్రూవ్ చేశారు ఫ్రమ్ దేర్ టు బికమింగ్ అ యాక్టర్. వాళ్ళకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు, దే ఆర్ సక్సెస్ఫుల్. అలా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి యూట్యూబ్ స్పేస్లో యువర్ ద బిగ్గెస్ట్ స్టార్ అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్ కానీ నెంబర్స్ కానీ ప్రూవ్ ఎన్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ ఎలా ప్రూవ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే పాడ్కాస్ట్ గ్రేట్ అంటే ఎవరికైనా ఎలా నమ్ముతారు? నేను క్రేజీ పాడ్కాస్ట్ అంటే ఎవరు నమ్మరు. నీకు ఎన్ని వ్యూస్ వచ్చాయని మాత్రం అడుగుతారు. నేను ఇంటర్వ్యూ చేయలేదు పాడ్కాస్ట్, అంతే కలెక్షన్స్ ఎంత వచ్చాయి వాళ్ళే పెద్ద హీరోస్. దట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే నెంబర్స్ డిసైడ్ ఎవ్రీథింగ్. అవును అవును. సో అలా అనుకుంటే యూట్యూబ్లో మీరు చాలా గ్రేట్ నెంబర్స్ చూసారు, ఒక థింగ్ బిల్డ్ చేసుకున్నారు. అంటే సిరీస్ అంటే ఇది చూడాలి డెఫినెట్గా అందరినీ చూసేలా చేశారు. అంత చేశారు మీరు. కంపేర్ చేస్తే మెనీ పీపుల్ హూ స్టార్టెడ్ విత్ యూ, హూ స్టార్టెడ్ ఆఫ్టర్ యూ, వాళ్ళందరూ యాక్టర్స్ అయిపోయారు. అంటే దే కేమ్ టు ద బిగ్ స్క్రీన్. మీరు ఎందుకు రాలేకపోయారు? ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చి చాలామంది తను చేయడు, తను యూట్యూబ్ మెగాస్టార్ అంట అనే పేరుని నన్ను బాగా తీసుకెళ్లారు బ్రో బయట ప్రొడక్షన్ హౌసెస్లో. షన్ను చేయడు, తనకి మెగాస్టార్ యూట్యూబ్ మెగాస్టార్ అని ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు మూవీస్ చేస్తాడు అని చెప్పి చాలా వేరే వాళ్ళు వేరేగా నా గురించి చాలా రాంగ్ ప్రాపగండా, చాలా రాంగ్. నేను బయట వచ్చి మూవీ చేస్తున్నప్పుడు మీరు చేయరంట కదా బ్రో, మీరు యూట్యూబ్ మెగాస్టార్ అంట కదా. నేను ఇప్పుడు అంట సార్ మీరు అసలు నేను పర్సనల్గా తెలుసా అంటే తెలియవసరం లేదు, నీ చుట్టుపక్కల అదే అంటున్నారు నీ గురించి అని. అట్లా కాదు కదా సార్, ఇప్పుడు సినిమా గురించే కదా సార్ మేమంతా ఇక్కడికి వచ్చింది. లేదు బ్రో, మాకు ఒక పాయింట్లోని ఇప్పుడు యూట్యూబ్ మెగాస్టార్ని మేము హ్యాండిల్ చేయలేం బ్రో అని మాకు వచ్చింది ఫీలింగ్ అని. సో ఆఫర్స్ వచ్చాయి. అలా అయితే నా క్లోజ్ వాళ్ళే, పేర్లు చెప్పలేని క్లోజ్ వాళ్ళే ఒక మూవీ ఆఫర్ బ్రో, సో చెయ్యాలి చిన్న అంటే కొంచెం మంచి రోలే. షన్ను వద్దులేండి సినిమా ఇంకా చేయలేదు కదా, తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను చేస్తాను దాని బదులు తను చేశాడు. సో ఇలాంటివి బోల్డ్ అయ్యి అందరూ అంతా. మీకు ఇన్సెక్యూర్గా అనిపిదా? అంటే మీతో పాటు అందరూ ఇలా ముందుకెళ్ళిపోతుంటే మనం ఇంకా ఇక్కడే యూట్యూబ్లో ఉన్నాము అంటే, అరే నేను కదరా ఫస్ట్ గ్రో అయ్యాను, నేను కదా ఇంత అంటే నేను ప్రూవ్ చేశాను యూట్యూబ్లో ఇలా చూస్తారు అది ఇదని. కంపేర్ చేసి చూస్తే కట్టు చూస్తే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎక్కడో ఒక దగ్గర నేను లెఫ్ట్ అవుటా అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? దీనికి ఆన్సర్ చేసే ముందు నా పాస్ట్ ఒకటి చెప్తా బ్రో. ఓకే. సో 4th క్లాస్ 1st, 2nd, 3rd నేను 4th వరకు టెంపనీ స్కూల్లో చదివాను, సిబిఎస్ఈ. 4th వరకు టెంపనీలో చదివాను. మాకు ఎవ్రీ ఇయర్కి సిబిఎస్ఈ ఐసిఎస్సికి ఇక స్పోర్ట్స్ డే అవుద్ది. నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ బ్రో, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫస్ట్ పరిగెట్టేస్తాను, పిచ్చిగా పరిగెడతాను, నాకు చాలా ఇష్టం రన్నింగ్ రేస్ అంటే అప్పుడులో. సో ప్రాక్టీస్ 3 times ప్రాక్టీస్ అయింది, 3 సార్లు ఫస్ట్ వచ్చాను. ఓకే. మెయిన్ ఫైనల్స్ స్పోర్ట్స్ డే మొత్తం అందరూ ఇంకా మాది నెప్ట్యూన్, సో తెలుసు కదా నెప్ట్యూన్, ప్లూటో చాలా ఉన్నాయి. సో ఐ వాజ్ రన్నింగ్, పరిగెడుతున్నాను. నాకు తెలిసి నేను ముందే ఉన్నానని. నా లైఫ్లో ఫస్ట్ టైం బ్రో. అంటే నేను ఈవెన్చువల్లీ ఐ రియలైజ్డ్ నేను నా పక్కనోడు ఎక్కడ ఉన్నాడని చూసుకున్నాను. ఇలా చూశాను, వాడు ముందుకు వెళ్ళిపోయాడు బ్రో. నేను 3rd వచ్చాను, ప్రాక్టీస్ అంతా ఫస్ట్ వచ్చాను. ఆ మెయిన్ ఫైనల్స్లో మాత్రం నేను 3rd వచ్చాను. నాకు పిచ్చోడిని అయిపోయింది, ఏంటా అని వదిలేశాను. చిన్నపిల్లండి కదా బ్రో, 4th క్లాస్, ఏం అర్థం అవుద్ది. పెద్దోడినయ్యాను. హైదరాబాద్ వచ్చాను, నా లైఫ్లో చూసుకుంటున్నాను, అందరూ ముందుకు వెళ్తున్నారు. ఆ రోజు రియలైజ్ అయ్యాను బ్రో, ఒక రోజు అందరు ఇదే అంటున్నారు, షన్ను కూడా అక్కడే ఉండిపోయాడు, వాడితో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అరే నేను నా పక్కనే చూసుకుని ఉంటే అక్కడే ఉండిపోతా అంతే. వాడు ముందుకెళ్తాడు. కంపారిజన్ అని ఎప్పుడు ఒకడిని ఇంకొకరితో ఎప్పుడు చేసుకోకూడదు, నెవర్. విజయ్ దేవరకొండకి ఆయనకి ఎప్పుడు వచ్చింది బ్రో సక్సెస్? ఈ ఆల్సో ట్రైడ్ సిన్స్ మెనీ ఇయర్స్. నువ్విలా సినిమా నుంచి వచ్చారు. ఆయన అలా కూర్చొని కంపేర్ చేసుకొని అరే ఈ హీరో ఆ హీరో అని అనుకుంటే అవ్వదు బ్రో. డెఫినెట్గా. అండ్ నాతో యాక్ట్ చేసిన అంటే ఇది ఒక స్టేట్మెంట్ బ్రో, నాతో యాక్ట్ చేసిన వాళ్ళే అలా ఉంటే నేను యాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మూవీ ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అది నా పాజిటివ్ మైండ్ సెట్ బ్రో. ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు బ్రో నా క్యారెక్టర్కి మూవీలో. ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు. ఎందుకంటున్నానో టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. అండ్ నా అదృష్టం ఇలాంటి సినిమా నాకు ఈ టైంలో రావడం. అవునా? ట్రస్ట్ మీ, గాడ్స్ ప్లాన్ ఈ సినిమా.
ఫస్ట్ సినిమా తర్వాత రైట్. యా. సో మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ బ్రో. అది రన్నింగ్ రేస్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే మేబీ ట్రూ, మనం ఒక పాత్రలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామని కాకుండా వాడు ఏం చేస్తున్నాడు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ట్రూ. అంటే ఈవెన్చువలీ ఐ అండర్స్టూడ్ దట్. ఇది ఈ లైఫ్ లెసన్స్ అన్నీ నాకు లైఫ్ నేర్పిస్తూ ఉంది. నేను రియలైజ్ అవ్వడానికి ఈ సీన్ అందుకయిందా అని నాకు టైం పడుతుంది. మనం ఉన్న మెచ్యూరిటీకి అప్పుడు అర్థం అవుద్ది. అర్థమైనప్పుడు అది బ్రో ఎంతమంది ఎన్నన్నా నువ్వు వచ్చి ఓ సినిమా హిట్ కొట్టు బ్రో అంటారా, నీతో సినిమా వెళ్ళిపోయారు అని. ఇది ఎంతవరకు ఇర్రెస్పెక్టివ్ నేను ఎలా తీసుకుంటానంటే, వాళ్ళు నన్ను సినిమా హిట్ కొట్టమంటున్నారు. అరే నువ్వు సినిమా చెయ్యిరా, నువ్వు యూట్యూబ్లో చేసావు కదా, ప్రూవ్ చేసుకో సినిమాలో, నీతో వెళ్ళిపోతున్నారా, అది వాళ్ళ తపన. సేయింగ్ దట్ మరి వాళ్ళు ఎవరో వెళ్తున్నారు నువ్వు వెళ్ళరా అనేది వాళ్ళు. అది కూడా లవ్ ఒక విధంగా. అంతే అలాగే తీసుకుంటాను నేను. రైట్. మీ లైఫ్లో మీరు చూసిన హైస్ లోస్లో కంపేర్ చేస్తే ఏ ఫేస్ ఆఫ్ లైఫ్లో ఎక్కువ నేర్చుకున్నారు? అంటే చాలామంది అంటారు కదా, మోర్ దెన్ సక్సెస్ ఫెయిల్యూర్ టీచర్స్ యూ అ లాట్ అని. అలా కంపేర్ చేసుకున్నప్పుడు మీరు సక్సెస్లో ఏం నేర్చుకున్నారు, ఫెయిల్యూర్లో ఏం నేర్చుకున్నారు? సక్సెస్లోని నేర్చుకోవడానికి ఏమి ఉండదు బ్రో. ట్రూ. అసలు ఎవరు ఏం నేర్చుకో సక్సెస్లో అందరూ దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తారు. ఇది ఇలా అయింది అందువల్ల నాకు సక్సెస్ వచ్చిందని ఎవరు జడ్జ్ చేయలేరు. ఎందుకంటే వాడు అదే ప్యాటర్న్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కానీ ఆ ద టైమింగ్ వాజ్ రైట్. ఇట్స్ ఆల్ టైమింగ్. ఆ మూమెంట్లోని నువ్వు అక్కడ ప్లేస్ అవ్వడం. అక్కడ ఎగ్జాంపుల్, నాకు ఒక పెద్ద మూవీ దాంట్లోని ఒక హీరో ఫ్రెండ్ రోల్ వచ్చింది. మొత్తం మీసాలు గడ్డలు మొత్తం తీస్తారు బ్రో. తీసి వైవాలోని నేను డబుల్ రోల్ చేస్తాను. సెకండ్ గెటప్లో ఒకసారి అలా అంటాను కదా, ఆ గెటప్లోని వచ్చి చెయ్యాలన్నారు. మొత్తం సినిమా అంతా చూశారు, ఆడిషన్ చూశారు. తర్వాత ప్రొడ్యూసర్ కూడా చూసి ఆ అబ్బాయి వద్దులేమ్మా ఇంకో అబ్బాయిని తీసుకోండి అన్నారు. నాకు పిచ్చోడిని అయిపోయాను. ఏంటిది సార్, ఎంత మీసాలు గడ్డలు తీస్తారు, థర్డ్ ఆడిషన్ సార్ ఇది, మీరు బాగుందన్నారు, అంతా ఉంది అన్నారు. ఏమో బ్రో ఏదో అంటున్నారు, ఆ హీరోకి పక్కన సెట్ అవ్వలేదు ఇది అంటే. హీరో ఫ్రెండ్ సార్, నేను హీరోయిన్ కాదు సార్ ఎంత ట్రై చేస్తున్నాను, ప్లీజ్ సార్ ఆపర్చునిటీ ఇవ్వండి అంటే, లేదమ్మా చెప్పారు ఆయన చెప్పారంటే అవ్వదమ్మా అన్నారు. సరే ఫుల్ డిప్రెస్ అయిపోయింది బ్రో. నిజంగా బాధపడ్డాను. కోవిడ్ వచ్చింది, నాకు శాలరీ బేస్ ఉండేవాడిని, సడన్గా శాలరీ లేదు. బికాస్ ఆబ్వియస్గా కంపెనీ కాంట్ రన్ వితౌట్ వీడియోస్. బట్ యాక్చువల్లీ మీది యూట్యూబ్, అది రికరింగ్ రెవెన్యూ. అంటే మనకి యూట్యూబ్లో పాత వీడియోలతో కూడా కంపేర్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. అవుతుంది, శాలరీ బేస్ లో ఉండేవాడి కదా అప్పుడు. సడన్గా అప్పుడు శాలరీ బేస్ లేదు, సో పర్ వీడియో ఇచ్చారు. ఇన్ అ వే ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. సో సడన్గా అది లేదు, సినిమా ఆఫర్ లేదు, ఏంటి అని అలా ఇంకా కోవిడ్ వచ్చింది, 3 months మనీ లేదు, ఏంటిది ఇది అది అని. సుబ్బు వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ తీద్దాం అన్నాడు. బ్రో నేను ఆ సినిమా ఓకే చేసి ఉంటే, వాళ్ళ సినిమా 2 years తర్వాత రిలీజ్ అయింది, విచ్ డెంట్ ప్లే రియలీ వెల్. అది ఓకే, అదే సినిమా మీద ఉండుంటే నేను సాఫ్ట్వేర్ డెవలపర్ చేసేవాడిని కాదు, నన్ను ఒక యాక్టర్గా జనాలు చూసేవారు కాదేమో అనుకుంటా. సో ప్లేస్మెంట్ బ్రో, లైఫ్ ప్లేస్మెంట్ ఇస్, నువ్వు ఆ రోజు అక్కడ ఆడిషన్ ఫెయిల్ అవడం వల్ల, లేదంటే నిన్ను తీసేయడం నీకు మంచి అయింది, ఆ రోజు నీకు చెడ్డవచ్చు, కానీ నీకు నెక్స్ట్ డే చాలా మంచి అయింది ఈ సిరీస్ రావడం వల్ల. సో ఇట్స్ ఆల్ దట్ ప్లేస్మెంట్. యూ కాంట్ సే అరే దీనివల్ల ఇది అవుద్ది, దానివల్ల అది అవుద్ది, అసలు ఏం చెప్పలేం. ఒక ఫ్లో, మొన్న తరుణ్ భాస్కర్ గారు అన్నారు కదా, లైఫ్లో ఇచ్చేయాలి వచ్చేయాలి అని అంటే అవ్వదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఏదో ఒకటి క్లిక్ అవుద్ది, అక్కడి నుంచి నువ్వు మార్చుకోవచ్చు లైఫ్ని. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ యువర్ లైఫ్, మీరు ఎప్పుడైనా చూస్తే బిగ్ బాస్ మీరు అవునన్నా కాదన్నా ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ, ఒక ఫేమ్ ఇచ్చింది. అంటే పీపుల్ బయట మీకోసం అలాగా ఫేమ్ ఇచ్చింది, బయట నుంచి రాగానే ఒక షాక్ ఇచ్చింది, షేక్ ఇచ్చింది. అంటే లైక్ ఇఫ్ యూ కంపారెన్సీ, అంటే మీ లైఫ్లో హై పాయింట్, లో పాయింట్, హై పాయింట్, లో పాయింట్ అలానే ఉంది. అంటే లైక్ మీకు అప్పుడు అనిపిస్తుంటుందా, అరే ఈరోజు నేను హై ఉన్నానంటే డెఫినెట్గా నాకు ఏదైనా తగులుతుందా, ఏదైనా బ్యాడ్ ఫేస్ డెఫినెట్లీ వస్తుందా? అంటే మీ కెరియర్లో అలాగే హైస్ వస్తే అంటే వెంటనే మీకు లో వస్తుంది. మోర్ దెన్ హై, లో యాక్చువల్లీ మీకు బాగా ఎక్కువ ఇచ్చింది. అలా మీకు అనిపిస్తుంటుందా? అంటే లైక్ దీనివల్ల హై కూడా ఇంకా ఎంజాయ్ చేయలేక మనకు వచ్చినా తగులుతుంది, అలా ఏమైనా అనిపిస్తుందా? ఇట్స్ అ మైండ్ సెట్ బ్రో, దిస్ ఇస్ అ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎలాంటిదంటే, చక్రం మూవీలో చెప్పినట్టు ప్రభాస్ గారు మొత్తం వైట్ పేపర్ వదిలేసి ఆ మధ్యలో చొక్కనే చూస్తాం. 200%. సో వైట్ పేపర్లోని హై ఉంది, ఆ చిన్న చొక్క ఉంది, అదే మనకి ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ వస్తుంది అనేది మన జనరల్ మైండ్ సెట్. అది మనం మార్చలేం. నేను పొలిటీషియన్ కాదు, లేదంటే పిఎం కాదు అందరినీ మార్చడానికి. యాక్సెప్ట్ చేసేయాలి. అండ్ హై వస్తుంది, లో వస్తుంది, హై వస్తుంది, లో వస్తుంది అనేది ఎప్పుడైతే అది ఆ రెండు నా కంట్రోల్లో ఉంటే
నాకు తెలిసి ఏం చేయాలి. రెండు నా కంట్రోల్లో లేదు, హై నా కంట్రోల్లో లేదు, లో కూడా నా కంట్రోల్లో లేదు. మనం మారి అందరికీ నలుగురితో బాగుంటే చాలు. ఆ నలుగురు మనతో బాగోపోయినా మనం వాళ్ళతో బాగుండాలి. అప్పుడే ఆ లో కొంచెం స్మూత్గా వెళ్తుంది ఆ లైఫ్లో. అండ్ వచ్చింది పోయింది అన్నిటిలోని నేను నేర్చుకున్నాను. నేను హై చూశాను, నేను నేర్చుకున్నాను. నాకు అట్ దిస్ మూమెంట్ ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అయిపోయింది అది. అంటే లైక్ అది ప్యూర్లీ తిని వచ్చిన దగ్గర నుంచే గాడ్స్ ప్లాన్. అంటే చాలా ఫ్యాన్సీ లైఫ్ బతికాను బ్రో ఒకప్పుడు. ఈ కారు ఆ కారు కొనాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, గోవా వెళ్ళాలి, ఇది చేయాలి, జపాన్ వెళ్ళాలి, ఇవన్నీ ఉండేవి నాకు. కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలోని అంత అవసరం ఏంటి? యాక్చువల్లీ నా మైండ్ సెట్టే నా ఫియాన్సే, నా ఒరిజినల్ మైండ్ సెట్టే తను. నేను మా ఫాదర్ ఆవులు పెంచేవారు బ్రో ఇంట్లో. వాళ్ళ లైఫ్ స్టైల్ అది. అక్కడి నుంచి మా డాడీ నాకు ఆ లైఫ్ స్టైల్ ఉండకూడదని చెప్పి చాలా కష్టపడి బిజినెస్లో ఆయన ఎర్న్ చేసింది. నేను ఆ లైఫ్ స్టైల్ నుంచి నా గ్రోత్ స్టార్ట్ అయింది. బట్ నా మైండ్ సెట్, మేము చాలా మిడిల్ క్లాస్, గాజువాక్లో మాదో చిన్న ఇల్లు, అందరూ ఎవ్రీ సండే కలుస్తాము. సో యాజ్ అ పర్సన్ ఐఎమ్ నాట్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ గై. హైదరాబాద్ వచ్చి అరే ఆ కార్ ఇలా సౌండ్ వస్తుందంటే అరే కార్లో తిరిగితే బాగుంటుంది, అరే ఇలా అంటే బాగుంటుంది, అరే ఏంట్రా పబ్లో ఇలా ఉంటారా, ఇలా ఉండాలా, ఇవన్నీ నేర్చుకున్నాను నేను. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఏ పబ్బింగ్ అయినా అలాగే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే అంటే నిన్ను గొప్పగా చూడాలంటే నువ్వు ఫ్యాన్సీగా తిరగాలి అనేది మైండ్ సెట్ ఉండేది ఒకప్పుడు. బట్ లాస్ట్ 1 year నుంచి ఎందుకండి మనకి 5,000 చాలు కదండి, చిన్న ఇంట్లో ఉందాం, ఏముంది, ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు కదండి అని అంటుంది ఆ అమ్మాయి. అలా ఎలా ఉంటామంటే ఉండొచ్చండి, ఒకసారి ట్రై చేయండి అలాగా అనేది. అసలు ఫుల్ గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను బ్రో. ఎప్పుడైతే నేను లాస్ట్ 1 yearలోని నేను ఒక 10-15 సార్లు వైజాగ్ వెళ్తే అందులోని 90% టైమ్స్ ట్రైన్లోనే వెళ్ళా. ఎవరికి తెలియదు ఇది. మాస్క్ వేసుకొని సైలెంట్గా మూల కూర్చుంటాను. ఎవరు నార్తోడు అంటే వాడితో కూర్చొని ఏం చేస్తున్నావు లైఫ్లో అంటాను. కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాం. అలా నాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ బ్రో అలా ట్రైన్లోని అలా కామన్ అందరితోని ట్రావెల్ అవుతున్నప్పుడు వి టెన్ టు లెర్న్ అ లాట్. అసలు బయట జనాలు ఇన్ని చేస్తున్నారా, మనం ఏదో పీకేస్తున్నాం అనుకుంటాం, కానీ బయట అందరూ చాలా చేస్తూ ది డోంట్ టెల్, బయటికి చెప్పరు మేము ఇంత కష్టపడుతున్నాం అని. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను అరే నువ్వు కూడా ఒక ప్రతి ఫేస్ చూడాలరా. అండ్ చూసినప్పుడే నువ్వు ఒకటి పెయిన్ అర్థం చేసుకుంటావు. ఇప్పటికీ నాకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లోని నాకు అర్జెంట్ నాకు సూసైడ్ చేసుకుంటానేమో, నాకు ఒక అర్జెంట్ మనీ కావాలంటే మా హెయిర్ స్టైలిస్ట్తో డబ్బులు పంపిస్తూ ఉంటాను. అది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి. నాకు ఎప్పుడైతే ఈ ట్రైన్ జర్నీ లేదంటే తిని వచ్చిన దగ్గర నుంచి ఐ టెన్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వన్. ఇది నాకు లైఫ్ని ఒక వేరే లెన్స్లో నుంచి ఎగ్జాక్ట్లీ అంటే హౌ డిఫరెంట్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ వెరీ డిఫరెంట్ బ్రో. చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు అందరూ. పాపం బ్రో అందరూ జనాలు. అంటే ఆ లోన్ యాప్లోని డబ్బులు తీసేసుకొని, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నా ఫ్యాన్ పేజ్ ఒక అబ్బాయి చనిపోయాడు బ్రో, సీఏలో ఫెయిల్ అయ్యాడని. అన్న ఒక్క మాట, అన్న నాకు సీఏ ఫెయిల్ అయిపోయాను, నాకు ఏమైనా చూడు అంటే నేను చూసుకునేవాను బ్రో. నేను లీలా వినోదం పీక్ షూట్లో ఉన్నాను, నాకు సడన్గా ఫోన్ చేసి అన్న చనిపోయాడు అన్నాడు. నాకు అసలు షివర్ అయిపోయి చాలా, బికాజ్ నేను చాలా కనెక్టెడ్ బ్రో నా ఫ్యాన్ బేసెస్ వాళ్ళతో. ఓకే, మాట్లాడుతుంటారు వాళ్ళతో. యా, సో వాళ్ళని ఎప్పుడు లంచ్కి అప్పుడప్పుడు తీసుకెళ్తుంటా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ, నా బర్త్డేకి కానీ లేదంటే ఎప్పుడైనా. బికాజ్ నేను ఈరోజు ఉన్న పొజిషన్ వాళ్ళే కదా చాలా. సో తను చనిపోయినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ చాలా. అంటే నాకు సీఏలోని చాలామంది తెలుసు బ్రో, వాడు చెప్పుంటే నేను వాడికి ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ ఏదో ఒక విధంగా. సో ఇలా బోల్డ్ మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. వెరీ టాలెంటెడ్ పీపుల్ బ్రో అందరూ. వాళ్ళకి ఆపర్చునిటీ లేక వాళ్ళ ఇంట్లో పీర్ ప్రెషర్ వల్ల ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకంటే మా నాన్న మా అమ్మ సపోర్ట్ చేశారు. గ్రేట్ఫుల్. అది చాలా గ్రేట్ఫుల్ బ్రో. అంటే నాకు ఆ ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. దట్ సరేరా నువ్వు చేసుకో, మేము ఏదో చెప్తాంలే, ఎవడేమన్నా అడిగితే మేము ఏదో చెప్తాంలే, అంతకు మించిన సపోర్ట్ ఇంకేం ఉండదు. సో అలా అందరికీ ఉండదు. సో నాకు ఇప్పటికీ బ్రో, నేను ఇప్పుడు ఏమన్నా ఈవెంట్ కంపెనీ అనేది పెడదాం అనుకుంటా, నాకు ఇప్పటికీ ఒకటే, ఎవరికైనా ఉద్యోగం లేదా, ఎవరికైనా కష్టం ఉందా, నా దాంట్లో ఉద్యోగం ఇస్తా, ఏదో చేస్తా. ఫస్ట్ నేనైతే ఎదుగుతా, ఏదో చేస్తా బిజినెస్. నా బిజినెస్ మాత్రం అందరి కోసం బ్రో, నాకు డబ్బులు సంపాదించడం కోసం కాదు.
నేను సంపాదిస్తే అందరికి నలుగురికి పంచిపెట్టాలనుకుంటున్నా. సో ఇదే పెట్టుకున్నా. అంటే ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే తిన్ని కలిసిన తర్వాత నుంచి ఇవంతా మారిందో, యాజ్ అ పర్సన్ నేను కూడా చాలా 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 ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయిరా షన్ను, నువ్వు దీనికే డిప్రెస్ అయిపోతే ఎలా? ఒప్పుకుంటా పబ్లిక్లోని నలుగురు మాట్లాడడానికి నేను ఒక టాపిక్ అయ్యాను, బట్ స్టిల్ ఇంతకంటే దరిద్రమైన ఫేజ్లు చూసారు బ్రో అందరూ. అండ్ దే ఆర్ లివింగ్ ఇట్, దే ఆర్ సీయింగ్. ఏదో ఒక రోజు ఒక షైన్ చూస్తాయి, ఏదో ఒక రోజు ఒక్కరోజు నా రోజు వస్తుంది కదా, ఒక్కరోజు నేను డబ్బులు సంపాదిస్తాను కదా, ఒక్కరోజు మా ఇంట్లోనే ఆనందంగా భోజనం చేసి నా గురించి ఆలోచించకుండా పడుకుంటారు కదా అని ఎంతమంది అబ్బాయిలు బయట రగిలిపోతున్నారో నాకు తెలుసు బ్రో. వాళ్ళందరినీ చూసుకొని నా ఇన్స్పిరేషన్. అరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నువ్వెందుకు ఫేస్ చేయలేవురా ఈ ప్రాబ్లమ్? నువ్వెంతసేపు రా చూసుకోవడం, ఎందుకురా మారలేకపోతున్నావు నువ్వు? వాడు అంతా జీవితం అంతా వాడు ఫ్యామిలీ కోసమే కష్టపడినాడు, అయినా కూడా సక్సెస్ చూడలేంది. నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు, నువ్వు మారలేవా అని నన్ను నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా బ్రో. సో అది మెంటల్లీ ఎప్పుడైతే నేను మారానో యాజ్ అ పర్సన్, ఇలా ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అన్నారా, ఇలా మారిపోయాను నేను. ఓపెన్ అయిపోవడం. వర్ యు అన్ ఎమోషనల్ పర్సన్? చాలా ఎమోషనల్ పర్సన్ బ్రో. అవునా? వెరీ ఎమోషనల్. ఐ డోంట్ షో. ఇప్పుడు అంటే క్యారీ అయిపోయాను కానీ ఐఎమ్ వెరీ ఎమోషనల్. అంటే చాలా ఏడ్ చేస్తూ ఉంటా చిన్న చిన్న వాటికి కూడా. మా మూవీ షూట్లోని మా డైరెక్టర్ చిన్నది అన్నాడని ఇంటికి వెళ్ళి ఫుల్ ఇంకా స్నానం చేస్తూ ఏడ్చేయడం, ఎక్కి ఏడ్చేయడం. నేను చాలా 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 ఎమోషనల్ బ్రో. ఎవరైనా చిన్నది అన్నా కూడా చాలా తీసుకుంటా. బయట అంతమంది అంత నన్ను అంటున్నారు అంటే నేను సరే ఏదో ఒక రోజు వాళ్ళ పర్స్పెక్టివ్ మార్చుకుంటారు కదా, నేను మనిషినే కదా, నాకు ఏడుపు వస్తుంది కదా లైఫ్లోని అని వాళ్ళు రియలైజ్ అవుతారు కదా అని వదిలేస్తాను. నా సొంత వాళ్ళే నన్ను హర్ట్ చేసినప్పుడు ఎంత ఏడుస్తానంటే, అంటే దానివల్ల ఏం సాల్వ్ అయిపోదు బ్రో ప్రాబ్లమ్స్. బట్ నువ్వు ఇఫ్ యూ కాంట్ లెంట్ అవుట్, అది అలా క్యారీ చేస్తూనే ఉంటావు. అంటే మన గురించి ఏం తెలియని వాళ్ళు ఏమన్నా కూడా పర్లేదు బ్రో, తెలుసుకుంటారు. వాళ్ళు అలా అనుండలే. అదే మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు చిన్న మాట అన్నా దట్ పెయిన్స్ అలాట్. ట్రూ. సో బ్రేకప్ అప్పుడు ఏడ్చారా? చాలా చాలా ఏడ్చాను బ్రో. రియల్లీ? ఏడ్చాను. అండ్ అవతల పర్సన్ కూడా ఇంతకు మించి ఏడ్చుంటారని రియలైజ్ అయ్యాను కూడా. అది నా సైడ్ నుంచి నేను రాంగే కొన్ని విషయాల్లోనే. సో నేను ఏడిస్తే తనకి బాధ తగ్గిపోదు అలా అవేవి ఆలోచించకుండా అవతల వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాను బ్రో. వద్దు ఇది వద్దు అంటే వద్దు, ఓకే, మొండిగా కిందకి రా, ఇచ్చేస్తా బ్రో. కామెడీ కదా, ఐఎమ్ ద బెస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బ్రో. ఇలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు, బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు బ్రో. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఏమన్నా చాలా బాధ, అంతేగాని ఇది చేస్తా అది చేస్తా ఇలాంటివి చేసే బ్యాచ్ కాదు. నాకు ఎందుకు అది అడగాలని అనిపించింది అంటే, యాక్చువల్లీ మీ బ్రేకప్ గురించి దాని గురించి ఏం మాట్లాడకూడదు అనుకున్నాను. ఆఫ్టర్ కమింగ్ ఇయర్ నేను మీ టాటూ చూసిన తర్వాత ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు ఆస్క్. అంటే లైక్ డెఫినెట్లీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అన్నీ బాగున్నాయి అన్నప్పుడు ఒక అమ్మాయి కూడా ఉంటాయి ఇంకా లైఫ్ సెట్ అనుకునే టైంలోని వెన్ యూ గాట్ అ బిగ్ అంటే ఒక బ్యాడ్ బ్రేకప్, దాని గురించి సోషల్ మీడియా ఎక్కువ మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎఫెక్ట్ చేయడం, ఈ టాటూ గురించి కూడా చాలా ఎక్కువ మంది మాట్లాడుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు మీకు అనిపించలేదా ఈ టాటూని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి? వెన్ ఇట్స్ అ పాస్ట్, ఇట్ హ్యాపెండ్ కదా, వైట్ ఇంకా నేను ఎందుకు దానికి స్టిక్కే ఉండడం, దీనివల్ల ఇంకేదైనా అవుతుంది అని అనిపిస్తుంది. నేను పెళ్లి తర్వాత చేసేద్దాం ఇది అది అనుకున్నా బ్రో. ఇఫ్ ఐ మీట్ ద వన్ నా లైఫ్లో వచ్చాక నేను ఇవన్నీ చేసేద్దాం, క్లియర్ చేసేద్దాం, తనకి ప్రాబ్లం ఉండద్దు కదా అనుకున్నా. రైట్. బట్ ద వన్ ఓన్లీ టోల్డ్ అది మీ మెమరీ కదండి అట్లా. రియల్లీ? ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పింది, అది మీ మెమరీ అండి, ఆ మెమరీ మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయండి, నేనైతే చెప్పను. అండ్ నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఇన్ దట్. సో అంటే అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టమే బ్రో. అట్లా ఎక్కడో చిన్న చాట్ ఉంటేనే చెక్కేస్తారు. ఇందటారా మీరు అలా చెప్తుంటే ఇట్స్ లైక్ రియల్లీ స్ట్రేంజ్ బ్రో. నాకు చాలా స్ట్రేంజ్ బ్రో, ఇలా మాట్లాడతారా. కానీ ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలలేదు, అండి అనే పిలిచేది. అండి ఇప్పటికీ అండి, ఏంటండి వద్దేండి అలా వద్దేండి మాట్లాడకండి అసలు. షన్ను
నేను వినాలనుకుంటున్నాను నా తన నోటి నుంచి చన్ను అని పిలిస్తే వినాలనుకుంటున్నా, అది నా కోరిక. అసలు ఎప్పుడు వరకు మా మమ్మీ అరే మరీ ఎక్కువ పూజలు చేస్తాను రా నీకు, మరీ ఇలాంటి యాక్చువల్లీ బిఫోర్ దీని గురించి మాట్లాడే ముందు మోస్ట్లీ మనము అంటే లైక్ టిపికల్ మెన్ ఇన్ ద 20s ఉన్నప్పుడు కెరీరే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కూడా. ఎందుకంటే వన్స్ నవల రవికంద ఒక కోట్ ఉంటుంది అనమాట, ఏమనంటే లవ్ ఎప్పుడు కూడా మనం ఏదైనా ఎంటీనెస్ ఉంది అన్నప్పుడు నువ్వు లవ్ని ఎత్తుక్కోకు, నువ్వు కంప్లీట్ అయ్యావు వెన్ యూఆర్ ఫుల్లీ కంప్లీట్ అప్పుడే లవ్ని ఎత్తుక్కో. ఎందుకంటే అలాంటి లవ్ సక్సెస్ అవుతుంది. నువ్వు ఇన్కంప్లీట్గా ఉన్నావు కాబట్టి లవ్ వస్తే నీ లైఫ్ కంప్లీట్ అవుతుంది అని ఎప్పుడైతే ఎత్తుక్కుంటావో డెఫినెట్లీ అలాంటి లవ్ సక్సెస్ కాదు. బికాజ్ ఎందుకంటే మోస్ట్ కేసెస్లో లవ్ అంతా ఉంటేనే లవ్ బ్రో, ఏం లేకపోతే లవ్ ఉంటే అంత అనుకుంటే మాత్రం దాని అంత పెద్ద ఫూలిష్నెస్ ఇంకేమి ఉండదు. సో ఐ లవ్ నవల రవికంత లాట్ అనమాట. సో అలా అది నాకు చాలా హిట్ చేస్తుంది. సో అలాంటి కేసులోని మీరు వెన్ ఆ బ్రేకప్ అయిన తర్వాత మీకు అనిపించిందా, అంటే చాలామంది అనుకుంటారు కదా అరే ఇంకా మనం ఫుల్లీ సెట్ అయిన తర్వాత లవ్లోకి వెళ్దాం, ఇప్పుడే మనకి ఎందుకు ఈ పంచాయతీలు, అలా కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఈ బ్రేకప్ అయిన తర్వాత అంత హేట్రేట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయితో అనే థాట్ కూడా కొన్నిసార్లు భయం వేస్తుంది, జస్ట్ బికాస్ పీపుల్ జడ్జింగ్ యూ అ లాట్. అరే ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీన్ని ఎలా చూస్తారు, ఇప్పుడు నేను మళ్ళీ అంటే లవ్ ఇంకోసారి పుడుతుంది, ఇది ఇండివిజువల్ అనే తెలుస్తుంది, బట్ పీపుల్ జడ్జ్ చేస్తారు కదా, ఏంటి ఎంత ఫాస్ట్గా మూవ్ అని అయిపోయాడు ఇంకో అమ్మాయి ఏంటి. అలాంటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా థింక్ చేస్తుంది, మీరు ఎలా ప్రాసెస్లో ఉండేటోళ్ళు? అంటే నాకు నిజంగానే నాకు లవ్ మీద హోప్స్ పోయే, టు బి ఆనెస్ట్. నేను కరెక్ట్ కాదు అనుకునేవాను లవ్కి. ప్రాబ్లమ్ విత్ బాయ్స్ అదే, మనం కరెక్ట్ కాదు అనుకుంటాం. అండ్ ఇన్ అ వే ఇట్స్ ట్రూ, అంటే అది నిజమే. దట్ నాకు లవ్లోని ఈ అటెన్షన్ ఇంత ఇవ్వాలి, ఇది నాకు ఎక్కువ కెరియర్ మీద ఉండేది బ్రో. అంటే ఎంతసేపు నేను ప్రూవ్ చేసుకోవాలి. హైదరాబాద్ వచ్చి ఆ హాల్లో పడుకున్నోడికి ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది కొంచెం దట్ టు ప్రూవ్. ఆ టైంలో ఎక్కువ కెరియర్ మీదకి వెళ్ళిపోతాం. అప్పుడు టైం ఇవ్వాలి లవ్కి, లేదంటే ఇది ఇవ్వాలి. నాకు తెలియదు బ్రో, నాకు నిజంగా తెలియదు. నాకు నేర్పించాలి, నాకు ప్రేమించడం నేర్పించాలి బ్రో. అంటే నాకు రాదనమాట. సో ఈవెన్చువల్లీ ఐ థాట్ లైట్ తీసుకుందాం, మీ రిలేషన్షిప్లు లైట్ అన్న ప్రతిసారి ఒకళ్ళు వస్తారు. నేను వీక్గా ఉన్నానని చెప్పి ఎవరైనా వస్తే మనమేమో సరే నేను వీక్గా ఉన్నానని చెప్పి వచ్చారు కదా, అలా కాదు. అలా అంటే లవ్ మీద ఇంకా పోయింది బ్రో. ఇంకా నేను మా ఇంట్లో చెప్పేసాను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను, మీరు చూసేయండి, నాకు కష్టంగా ఉంది ఇది అది అని. చాలా అంటే ఏ మూమెంట్లో అరేంజ్ మ్యారేజ్ అంటానో ఒకసారి ఆలోచించి బ్రో, అంతా హోప్ పోయింది. అండ్ ఇప్పుడు లవ్ ఫామ్ అవుద్ది, లవ్ వస్తుంది, మళ్ళీ నీ గురించి మొత్తం చెప్పాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ఇది నాకు బ్లాక్ కలర్ ఇష్టం, ఇంకో రెడ్ టీ షర్ట్ వేసుకుంటే నాకు నచ్చదు, ఈ సోదంతా చెప్పాలి. ఇవన్నీ మనకి అరే ఇప్పుడు అవసరం లేదు కదా, ఇంకా లైట్లే, సరే సినిమా మీద ఫోకస్ చేసుకుందాం ఇది అని అనుకున్నా. అప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఒక అమ్మాయి. ఇట్ వాజంట్ లైక్ లవ్, ఇట్ వాజ్ ఫ్రెండ్షిప్ కూడా. నేను ప్యూర్ నేను లేట్లీ రియలైజ్ అయింది ఏంటంటే, నేను మారిపోయి నేను దేవుడి భక్తి మీదకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు కనిపించింది అమ్మాయి. అంటే నువ్వు సో డివోషనల్, వెరీ డివోషనల్. ఎంత డివోషనల్ అంటే ఎవ్రీ థర్స్డే సాయిబాబాది ప్రతిరోజు నాకు ఎప్పటికీ వెనకాల నామం ఉంటుంది, పెట్టుకోవాలి నామం. నేను ఇక్కడ అంటే పాడ్కాస్ట్లో కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ వద్దులేండి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి. ఇప్పుడు మీరు కూడా అండి అంటారా? లేదు, తనే. ఓకే. సో అయితే తను చాలా డివోషనలా? వెరీ డివోషనల్, చాలా. తను రాముడు భక్తి, నేను చాలా హనుమంతుడు భక్తి అయిపోయాను. లిఖిత నా చెల్లి అనమాట, అంటే సూర్యాలోని చెల్లి కింద చేసి తను దేవుడి దగ్గర తీసుకెళ్ళి హనుమంతుడికి అంతా చేయించింది. సో ఈవెన్చువల్లీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ స్టార్టెడ్ టాకింగ్. చాలా ర్యాండమ్గా వీ స్టార్టెడ్ టాకింగ్. నాకు అలా ర్యాండమ్గా కాకుండా క్లియర్గా చెప్పండి, అంటే లైక్ హౌ డిడ్ యూ మెట్ హర్, హౌ డిడ్ దిస్ ఆల్ థింగ్ స్టార్టెడ్? బికాజ్ ఎందుకంటే మీరు లవ్వే వద్దనుకున్న ఫేస్ దగ్గర నుంచి హౌ డిడ్ దిస్ గాడ్స్ ప్లాన్ స్టార్టెడ్? ఐ విల్ టెల్ యూ వై గాడ్స్ ప్లాన్ స్టార్టెడ్. తన సైడ్ నుంచి ఫస్ట్. ఓకే. సో నేను ఇన్సిస్ట్ చేశారా? అసలు అవేం కాదు, ఒకటి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాను నేను 2017లో. ఒక 17లో స్టార్ట్ చేశారేంటి? గొడవలు అయిపోతాయి. 2017లో కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఓకే. వెళ్ళినప్పుడు అంటే ఇదంతా నాకు ఇప్పుడు మొన్న రీసెంట్గా తను చెప్పింది అనమాట, 1 year తర్వాత, 1 year బ్యాక్ తను చెప్పింది దట్ కేఎల్ యూనివర్సిటీ తను చదివేది. ఓకే. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒకళ్ళు ఎవరో ఫోటో అంటున్నారు.
అవ్వదు అనమాట. అంటే చూస్తే ఈ అమ్మాయి మీకు అప్పుడు తెలీదు. మీరు అప్పుడు ఫోటో అడిగితే పోజ్ కొట్టారు, నువ్వు ఫోటో అడిగి పోజ్ కొట్టే నేను చెప్పి లైఫ్లో నీతోనే ఫోటో దిగేలా చేసుకున్నావు కదా. ఓకే. సో ఆ టైంలోని అలా తనకి నేను పరిచయం అనమాట. దాని తర్వాత 2022లోని అలాగా స్టూడెంట్ సిరీస్లోని ఒక క్యారెక్టర్కి అడిగాను. చాలా స్టూడియస్గా ఉంటుంది తిను, కొంచెం చదువుకునే అమ్మాయి లాగా స్టూడియస్గా ఉంటుంది అంటే ఇంత పేరా పంపించింది. అది కాదండి, సో నాకు ఇదేంటి సరే వద్దని చెప్పచ్చు కదా డైరెక్ట్గా, నేనేం ఫీల్ అవ్వను, ఎంత రాసేయండి నాన్న అని చెప్పి ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఇది అని చెప్పి వదిలేసాం. అండ్ దెన్ ఈవెన్చువల్లీ నేను దేవుడి భక్తి అయినప్పుడు తను నాకు ఒక హనుమంతుడిది పంపించింది ఒక లైన్. నేను నాకు చాలా ఐ లైక్డ్ ఇట్. నేను తనకి పంపించాను. వి స్టార్టెడ్ టాకింగ్ డివోషనల్గా మాట్లాడుకుంటూ ఏంటి తెలియకుండా హనుమాన్ జయంతి రోజు నాకు ఒక గిఫ్ట్ పంపించింది. రామ్కోటి, ఒక మాల, ఇది కారుంగిలి మాల, తర్వాత ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్లోని గ్రీన్ కలర్, రెడ్ కలర్ అన్ని పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ ఏంటంటే ఈరోజు నీ మూడ్ ప్రకారం ఆ పేపర్ ఓపెన్ చేసి చదవమని. ఓకే. ఇవన్నీ నాకు పంపించింది. సరే ఇది అంతా ఇది అని. తన మూన్ షైన్ ఏమో నా సన్షైన్ తన మూన్ షైన్. సో నేను తెలియకుండా ఒకరోజు పంపిస్తే అది శ్రీరామనవమి రోజు తన దగ్గర రీచ్ అయింది ఆ గిఫ్ట్స్, పట్టీలు అవన్నీ. ఆ అమ్మాయి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయింది. కరెక్ట్గా శ్రీరామనవమి రోజు మీరు నాకు పంపడం ఏంటి, హనుమాన్ జయంతి రోజు నేను మీకు పంపడం ఏంటి, ఇది అది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. మేము ఎప్పుడు లవ్ ఇది అది ఏం మాట్లాడుకోలేదు. సడన్గా ఒకరోజు మనకు సెట్ కాదు అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఆ ఒక్కరోజు ఏదైతే లైట్ తీసుకున్నామో అదే రోజు చాలా హెల్ప్ చేసింది. దట్ మేము దూరం వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక ఫ్రెండ్షిప్ ఇవన్నీ చాలా ముడిపడి ఉన్నాయి. మేము ఎప్పుడు లవ్, రిలేషన్షిప్, ఫీలింగ్స్ మీకు తెలుసా అండి అని బ్లష్ అవడాలి ఇలాంటివి ఏం లేవు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ మనం ఈసారి ఫీలింగ్స్కి వెళ్తే నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, లేదంటే నా వల్ల కాదు ఇంకా రిలేషన్షిప్లు ఇవన్నీ అని చెప్పి నేను కూర్చోబెట్టి ఇంకో నేను ఇది, నేను అది, నానిది, నువ్వు అక్కడ చూసింది ఇది, కానీ అక్కడ చూసిన దానికన్నా ఇంకా ఉన్నాయి, అది ఇది ఇంకా ఉన్నవి ఎందుకు అయిందంటే అందుకు ఎందుకు అయింది అని చెప్పి క్లియర్గా మొత్తం అంతా చెప్పేశాను. చెప్పేసి పర్లేదండి ఇప్పుడు మీరు నాతో ఎలా ఉన్నారో అది కదా నేను చూడాలి, అవన్నీ నేను చూసుకున్నానంటే ఎలా అవుద్ది అని చెప్తే నేను ఒకసారి మళ్ళీ చెప్పు అంటే నువ్వు నన్ను జడ్జ్ చేయట్లేదా అని అన్నా. అంటే జడ్జ్ చేయడానికి ఏముందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరూ ముసుగులోని బతుకుతున్నారు, మీరు ఒక్కరే బయటకు అందరూ మాట్లాడుతున్నారు. అండ్ ఎందుకు మాట్లాడుతున్నారు కూడా ఎన్నో సినారియోస్ అన్నీ మీరు చెప్పారు కదా, ఎందుకు ఏవేవి అయ్యాయి, ఎవరెవరు ఏం చేశారు అనేది. సో నాకు అర్థం చేసుకోగలనండి, పర్లేదు అని అంటే కాదు నా ఫీల్డ్ చాలా కష్టం, ఇప్పుడు నువ్వు అంత కొంచెం చాలా సాఫ్ట్ పర్సన్, చాలా సాఫ్ట్ పర్సన్, నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు నా ఫీల్డ్ ఇది అని అంటే, లేదండి నమ్మకం ఉండాలి ఎప్పుడైనా. మనుషులు తప్పులు చేస్తారు, తప్పులు చేయకపోవచ్చు, బట్ నమ్మకం లేకుండా జీవితం నడవదండి. అందరినీ నమ్మాలి, ఏదో ఒక పాయింట్లో నమ్మాలి. మీరు ఒకళ్ళు అంటే మీకు హేట్ ఉండొచ్చు కానీ వాళ్ళని ఒక పాయింట్లో నమ్ముతారు కదండి, అలాగే నమ్మకం అనేది ఉండాలి, లేకపోతే లైఫ్లో నడవలేము. అని నాకు అన్నీ నేర్చుకుంటున్నాను, నేను తన దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఇలా ఉంటుందా పర్స్పెక్టివ్, ఇలా ఉంటుందా, ఇలా ఉంటారా మనుషులు అనేది ఫస్ట్ టైం చూశాను. నేను చూసిన ఫస్ట్ టైమే మా ఇంట్లో చెప్పేసాను, నాకు ఇలా ఒక అమ్మాయి కొంచెం ఇది అని చెప్పి. దెన్ అరేంజ్డ్ కైండ్ ఆఫ్ వెళ్ళిందనమాట. దెన్ మా పేరెంట్స్ చెప్పినప్పుడు ఒరే ఉండు, నువ్వు ఏదో డేటింగ్ లాంటి చేయకు, ఆ పెంట అంతా చేయొద్దు, ఉండు, ఫస్ట్ వెయిట్, అంతా మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత చూద్దాం, అప్పుడు ట్రావెల్ అవ్వండి, అంతా ఓకే అంటే అనేది. నాకు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఓకే ఇంపార్టెంట్ అన్నప్పుడు మాట వేసుకోండి. ప్రీవియస్లీ చూసుకుంటే అదర్ పర్సన్ గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ, అంటే లైక్ తనతో చేసుకోలేదు, తింత ఎందుకు చేసుకోలేదు నా క్వశ్చన్ కాదు ఇక్కడ. అదే కదా అడిగింది, అది కాదు, అందుకే ఎలా ఆర్టికులేట్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇస్ ద పాయింట్ ఏంటంటే మీ మైండ్ సెట్ గురించి నాకు అర్థం చేసుకోవాలి. అన్ని డేటింగ్ ఫేజ్లో మీరు తీసుకోలేని స్టెప్ ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ద ఉమెన్ దేర్ అగైన్, మీరు ఆ మైండ్ సెట్లో ఏం ఫ్లిక్కర్ అయింది? ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ నెవర్ అబౌట్ ద ఉమెన్, రైట్? టు బి ఆనెస్ట్ దే వర్ పర్ఫెక్ట్, నాకన్నా పర్ఫెక్ట్ బ్రో, నేను ఒప్పుకుంటా. గొప్ప మనుషులు, అందరూ గొప్ప మనుషులే, నాకు తగిలిన వాళ్ళు అందరూ గొప్ప మనుషులే, ఒప్పుకుంటా. చిన్నవి అవుతాయి బ్రో, ఆ చిన్నవి పట్టుకొని వాళ్ళ క్యారెక్టర్ని రాంగ్ అని అనుకోకూడదు. రైట్, ఓకే, చిన్నవైనా పెద్దవైనా వాళ్ళ క్యారెక్టర్ అదేం కాదు. నువ్వు గ్రో అయ్యావు, నువ్వు ఒక పాయింట్లో నువ్వు షైన్ అయ్యావు అంటే అందరు సపోర్ట్ ఉంది,
అందరూ ఉన్నారు సపోర్ట్, అది డెఫినెట్లీ ఒప్పుకోవాలి. ఇట్ ఈస్ మీ, ఇట్స్ మీ హూ వాజంట్ రెడీ, ఇట్స్ మీ హూ వాజంట్ మెచ్యూర్డ్, ఇట్స్ మీ హూ వాజంట్ అంటే నాలో నాకు నేనే తిన్ని కలిసినప్పుడు నేను పెళ్ళికి రెడీ అని నేను ఫీల్ అయ్యాను. ముందు కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నా ఏజ్ అది కాదు. నా ఏజ్ ఏంటంటే ఆర్ ఏజ్ కాదు, ఆర్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, ఆర్ మెచ్యూరిటీ లెవెల్ అనుకోవచ్చు. ఆ మూమెంట్లో ఎలా ఉంటుంది బ్రో వెన్ యూఆర్ ఇన్ 23, 24, 25. యాక్టర్స్ అంటే 35 చేసుకోవాలి, అప్పటి వరకు కెరియర్ని డెవలప్ చేసుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది కదా. ఇప్పటికీ నాది ఏదో కెరియర్ ఒక పీక్లో ఏం లేను నేను, బట్ ఐ వాజ్ రెడీ. అంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ లవ్ ఫర్ యూ? ఏమో ఒకప్పుడు లవ్ అంటే ఆ రష్ ఎనర్జీ, ఇద్దరి మధ్యలోని ఒక బాండ్. ఇప్పుడు లవ్ అంటే ఫ్రెండ్షిప్ బ్రో. ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి, రెస్పెక్ట్. ఫ్రెండ్స్ అయితే అన్నీ షేర్ చేసుకోవచ్చు, దాని తర్వాత రెస్పెక్ట్ ఉండాలి ఒక పర్సన్ మీద. ఆ రెస్పెక్ట్ ఎలాంటి రెస్పెక్ట్ అంటే అవతల పర్సన్ ఎవడైనా అంటే ఏమైనా ఊరుకోరు, ఎవరైనా ఊరుకోరు బ్రో. అవతల పర్సన్ అంటే కూర్చొని వెండం కాదు, ఇది అది అనేది ఊరుకోకూడదు. అది రెస్పెక్ట్ అంటే. ఊరుకోవద్దు అంటే బికాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ సే తను ఇలాంటిది, వాడు ఇలాంటోడు. అవునరా భయ్, ఇలాంటోడు అలాంటోడమే. నువ్వు పత్తిత్వా నీ ఫోన్ ఇస్తావా? నువ్వు 3 రోజులు ఇస్తావా నీ ఫోన్? ఒకసారి చెప్పనా నీ గురించి? ఎవరు కాదు జడ్జ్ చేయడానికి. సో ఇలా బోల్డ్ మంది మాట్లాడతారు అందరూ. సో నెవర్ అంటే టేకింగ్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ నా పరంగా నాకు లవ్ అంటే ఐ లెర్న్ట్ ఈవెన్చువల్లీ దట్ ఇట్స్ రెస్పెక్ట్. అండ్ ఏమో బ్రో, ఐ వాజ్ ఆల్వేస్ గివర్. ఫ్రెండ్షిప్లో గివర్, ప్రేమలో కూడా ఒక పాయింట్లో గివర్. రిసీవింగ్ వచ్చిన ఐ వాజంట్ రెడీ ఆ టైంలో. ఇప్పుడు ప్రాపర్గా ఒక మెచ్యూర్డ్ రిసీవింగ్ వస్తుంది, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని అందరిలో లోపాలు ఉంటాయి బ్రో, లోపాలు లేకుండా మనిషి ఉండరు. దాన్ని మనం హైలైట్ చేయకుండా సబ్మర్జ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అంటే దిస్ ఇస్ రైట్ నౌ మై ఏజ్ ఇస్ 30, 31. ఈ టైంలో కూడా నేను ఇంకో కూర్చొని నాకు బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి పొట్టలో అంటే చెప్పు తీసుకొడతారు బ్రదర్నా. నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న పదాలు ఏంట్రా, ఇంకా ప్రేమ ఏంట్రా నీకు? ఒక బాధ్యత బ్రో. ఇప్పుడు అంతే నాకు ప్రేమ అనేది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, కేర్ అన్నీ వస్తాయి. ఇంకా అందులోనే లైఫ్ నడుస్తూ ఉంటుంది. సో వెన్ యూర్ ఇన్ యూర్ 20s, లవ్కి ఏం బ్యారియర్స్ ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా లవ్ చేసేయచ్చు. లవ్ అలా పుట్టేస్తుంది అనే మైండ్ సెట్లోనే అందరూ ఉంటారు. తెలియని ఒక కొత్త ఫీలింగ్నే లవ్ అనుకొని అలానే ఉంటారనమాట. బట్ గెట్టింగ్ రెడీ ఫర్ మ్యారేజ్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అంటే లవ్కి ఏం బ్యారియర్స్ ఉండవు, లవ్లో ఎవరు క్వశ్చన్ చేయరు, ఉన్నా వెళ్ళిపోయినా కూడా పెద్ద ఏం మ్యాటర్ కానట్టు అయిపోయింది. బికాస్ ఇట్స్ నార్మలైజ్ చేస్తారు లవ్ని. బట్ మ్యారేజ్ అలా కాదు. ఈవెన్ మన తెలుగు ఫ్యామిలీస్లోని మ్యారేజ్ ఇస్ సంథింగ్, ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తాం. కొంచెం అంటే లైక్ లవ్లో తీసుకునేంత హార్డ్ డెసిషన్స్ని మ్యారేజ్లో అంత ఫాస్ట్గా తీసుకోం. మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ అండర్స్టాండింగ్, ఇంకొంచెం ఆ మైండ్ సెట్లో ఉంటాం. సో యూ ఫ్రమ్ అ బ్యాడ్ ఫేసెస్ ఆఫ్ లవ్ ఇవన్నీ చూసిన తర్వాత యూ గెటింగ్ టు బీ మ్యారీడ్, వాట్ ఈస్ మ్యారేజ్ ఫర్ యూ? బ్రో ఫస్ట్ అయితే షివర్ అయిపోయింది తెలుసా, డేట్ వచ్చిందని తెలిసిన తర్వాత, సేయింగ్ దట్ ఇలా ఎంగేజ్మెంట్ అని. బాడీ అంతా షివర్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పినా వద్దు మామ అంటారు, అందుకే ఎవరికి చెప్పలేదు. సో నాకు చాలా భయం వేస్తుంది బ్రో, చాలా షివర్ అయిపోయాను నేనైతే. నేను వినయ్ షణ్ముఖ్ సాంగ్ షూట్లో ఉన్నాను, ఆ టైంకి డేట్ తెలిసింది. ఏంట్రా రే, అప్పుడే అవసరమా, ఏంటిది, ఏం జరుగుతుంది, నాకు అయిపోతుందా, ఇదే నాకు అవుతుందా, ఈ టెన్షనే ఎక్కువ. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ నాట్ 2 people, ఇట్స్ 2 families, 2 కుటుంబాలు అన్నప్పుడు మనకు ఎంత కంగారు ఉంటుంది, వాళ్ళకి ఇంకా 10 రెట్లు ఉంటుంది అంత కంగారు. నన్ను యాక్సెప్ట్ చేయడమే వాళ్ళ కుటుంబం, వాళ్ళ మదర్ కానీ తన కానీ, అసలు నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది నాకు చాలా పెద్ద విషయం. అమ్మాయి అక్కడ అంతలా ఏం చెప్పి ఒప్పించారో. అగైన్ షీస్ ఫ్రమ్ రాజమండ్రి. ఓకే, ఇంకొంచెం దే విల్ సీ పిన్ టు పిన్. బట్ అంటే ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలన్నా కూడా అక్కడ కాళ్ళే తీస్తారు నాది. స్టాండ్ మొత్తం ఆన్లైన్ అంతా నా కాళ్ళే తీస్తారు స్టాండ్ తీసుకోవడానికి. సో వాళ్ళు అయినా కూడా నా కోసం అంత నమ్మారు. సో అయినా నన్ను నమ్మి ఎవరైనా ఏమైనా అన్నా ఆన్సర్ చేయగలము అని నమ్మారు అంటేనే నాకు చాలా పెద్ద విషయం. అది నేను కాపాడుకోవాలి.
రైట్. అండ్ పెళ్ళి నాకు అంటే ఈవెన్చువల్లీ తెలుస్తుంది బ్రో. అందరూ అంటారు తెలుస్తుందా, ఇటువైపు వస్తున్నావు కదా, ఆ గట్టు నుంచి ఈ గట్టుకు వస్తున్నావు కదా, తెలుస్తుంది నీకు అంటారు. బట్ అంటే నేను ఎప్పుడు తనతో ఫ్రెండ్లీగానే ఉన్నాను. ఫ్రెండ్సే ఎవరైనా అమ్మాయి చూడరా అమ్మాయి బాగుంది అంటాను. అమ్మాయి కూడా ఇంకా పెళ్ళైన తర్వాత ఇలాంటివి అనకూడదు. సో ఆ ఫ్రెండ్షిప్ని జాగ్రత్తగా కాపాడాలనుకుంటున్నాను అంతే. నాకు పెళ్ళి ఈజ్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ. సక్సెస్ అయిపోవాలి, సక్సెస్ అవ్వడం అదంతా జనాల చేతుల్లో ఉంది, మన సినిమా కంటెంట్ చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఉన్నది తిను, మా కుటుంబం, వీళ్ళనే నేను జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. అదే నాకు పెళ్ళి. యాజ్ యూ సెడ్ యూ బీన్ ఇన్ టు మెనీ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ పాస్ట్. మేబీ ఎనీథింగ్, ఎనీ నెంబర్, నేను నెంబర్ అడగట్లేదు, మేబీ ఎనీ నెంబర్. సో మీకు తెలుసు అంటే లైక్ ఏ సెగ్మెంట్ ఆఫ్ లైఫ్లో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తే రిలేషన్షిప్స్ పాడైపోతాయి. ఇఫ్ యూ కెన్ సే, బికాస్ మోస్ట్ ఆఫ్ యువర్ ఆడియన్స్ ఆర్ వెరీ యంగ్ బ్లడెడ్, సో వాళ్ళకి ఏమైనా చెప్పగలిగితే ఎలాంటి థింగ్స్ రిలేషన్షిప్ని ఫాస్ట్గా పాడు చేసేస్తాయి? మైక్రో చీటింగ్. లైక్ చీటింగ్ అయితే తప్పు, మళ్ళీ మైక్రో ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా బ్రో, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి అర్థం కాదు. మైక్రో చీటింగ్ అంటే ఎవరైనా మెసేజ్ చేస్తే హైడ్ చేయడం, ఓకే, మెసేజ్ చేస్తుంటే డిలీట్ చేయడం ఆ మెసేజ్లు, తర్వాత సైలెంట్గా అవతల పర్సన్ అటెన్షన్ కావాలి కానీ నువ్వు రిలేషన్లో ఉన్నావు, నీ రిలేషన్షిప్ గురించి ఇంకొకరికి చెప్పకపోవడం. బ్రో అందరూ చేస్తారు ఏదో టైంలోని, ప్రతి ఒక్కరు ఆ చిన్నవి చేస్తూ ఉంటారు. ఆ చిన్నవే అవతల పర్సన్ చాలా మ్యాటర్ అవుద్ది. రైట్. ఎంత అంటే ఇంకా అది వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది, నీకు చిన్నగా ఉండొచ్చు. ఇవి నేను చేసి ఉండొచ్చు, ముందు ఉండొచ్చు. సో అందుకే తెలుసుకున్నానేమో. సో ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అండ్ ఆపోజిట్ పర్సన్కి ఇది నచ్చట్లేదు అంటే నచ్చట్లేదు అంతే. నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నట్టే ఉంటుంది, వాళ్ళకి ఏం సొల్యూషన్ రాదు. నాకు ఇది నచ్చట్లేదండి మీరు వాళ్ళతో మాట్లాడడం అని చెప్పారంటే సరే నేను తగ్గిస్తాను అని అంటే చాలు, వాళ్ళకి హ్యాపీ అవుతారు. అంతేగాని లేదు వాళ్ళది ఏం లేదు, వాళ్ళకి తెలుసు మన ఇద్దరు ఉన్నామని ఈ సొల్లంతా ఎవరు అడగలేదు. వాళ్ళకి నచ్చట్లేదంటే నచ్చట్లేదు అంతే, ఆపేయాలి. సో అది మాత్రం క్లారిటీ ఉండాలి. దట్ ఇప్పుడు అలాగే నువ్వు చేసే నీకు కూడా కొన్ని నచ్చకపోవచ్చు, నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు చేయాలి. అండ్ దీన్ని ఒక ప్లెయిన్ లైన్ బ్రో. ఒకప్పుడు మన ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఓపెన్గా బహిరంగంగా చెప్పేసేవారు, ఇది చేయకు, హీస్ కంట్రోలింగ్ మీరే అని మీ మమ్మీ ఎప్పుడు అనలేదు బ్రో, ఎప్పుడు అనలేదు. మీ ఆంట్ కానీ మీ నేబర్స్ కానీ నన్ను కంట్రోల్లో చేస్తున్నాడు, నేను అసలు ఒప్పుకోను, నన్ను కంట్రోల్ చేస్తే నాకు రైట్స్ ఉన్నాయి నాకు లెఫ్ట్స్ ఉన్నాయి, అవ్వదు బ్రో. ఇద్దరికి కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి. దాని మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఆ బార్డర్ని అర్థం చేసుకోకుండా తను ఇలా నన్ను ఆపేస్తున్నాడు, ఈ బబుల్లో ఉంచుతున్నాడు, నాకు బబుల్ గమ్ కావాలి, అవ్వదు. ఇద్దరిని అర్థం చేసుకుంటేనే పెళ్ళి అవుద్ది. అర్థం చేసుకోకుండా లేదు నాదే నడాలి అంటే రిలేషన్షిప్లో అవుతాయి. రైట్. అండ్ ఇఫ్ డెఫినెట్లీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఐ డోంట్ ఫీల్ అది లవ్వే కాదని నాకు అనిపిస్తుంది. అంటే ట్రస్ట్ ఇష్యూస్ కొన్ని ఫర్ ఎవ్రీ ఈవెన్ ఫర్ అ మెసేజ్ థింగ్ కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే అది నాకు లవ్ కాదనేమో అనిపిస్తుంది. బ్రో లవ్లోని లేయర్స్ ఇన్ని ఉన్నాయి బ్రో, అది అన్నీ యాడ్ చేసుకుంది మనం. లవ్కి చాలా సింపుల్ మీనింగ్. ప్రేమ అంటే అవతల పర్సన్ మీద కల్మషం లేని ఇష్టం, ప్రేమ. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు తుమ్మినా కూడా అరే భలే తుమ్మింది అని ఫీలింగ్ అవుతావు, లోపల నువ్వు ఫీల్ అవుతావు. అదంతా ప్రేమ బ్రో. అది అబ్బా ఎంత క్యూట్గా తుమ్ముతుంది, కళ్ళు ఇలా మూసుకుంటుంది అని నువ్వు ఫీల్ అవుతావు, అది ప్రేమ. మీరు అందరూ ఫీల్ అయ్యారు. మనం పెట్టుకున్న లేయర్స్ ఏంటి అక్కడ? మనం ఏంటంటే ప్రేమకి ట్రస్ట్ లేదంటే ప్రేమ లేదు, దాని తర్వాత తను నా మీద గట్టిగా అరిచిందంటే ప్రేమ లేదు, ఆ అమ్మాయి నన్ను ఒక బటన్ తీసి ఉన్నాను అంటే తనకు నచ్చట్లేదంటే ప్రేమ లేదు. ఏట్రా బటన్ తీసింది ఇది తీసింది, అది నీ పర్సనల్గా నీ పర్సనాలిటీలోని నీకు నచ్చని పనులు కొన్ని, అది ప్రేమకి లింక్ చేయొద్దు. అండ్ యాక్చువల్లీ ఇఫ్ యు సీ రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా ఫిగర్ లవ్ని ఎక్కువ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ లవింగ్. ఒకడు ఒకలా చూపిస్తారు, ఇంకొకలా చూపిస్తారు. బట్ ఇఫ్ యూ సీ టుడేస్ జనరేషన్, నేనేం అబ్జర్వ్ చేశానంటే అంటే సోషల్ మీడియాలో లవ్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ కూడా మీ స్టోరీని చూసి మీ ఆడియన్స్ అందరూ కూడా అరే షన్ను లవ్లానే నాలో ఉండాలని అనుకోవడం చాలా పెద్ద తప్పది. అసలు ఉండకూడదు, ఉండదు. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నీలో ఎలా ఉండాలి అనే దాని మీద నువ్వు కూర్చొని అర్థం చేసుకోవాలి. ఎవరిది ఎవరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ సోషల్ మీడియా ఎంత అయిపోయింది అంటే బికాస్ పీపుల్ మోస్ట్ టైమ్ సోషల్ మీడియా ఉండడం వల్ల ఈ రీఅష్యూరెన్స్ ఇలాంటి కొత్త పదాలు ఎక్కువ వినడం వల్ల పీపుల్
అదే బెంచింగ్ ఏంట్రా అంటే అసలు బెంచింగ్ ఏంట్రా అంటే ఆఫీస్లో బెంచ్లో పెట్టారు అంటారు కదా బ్రో. Yeah, అంటే bench ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అని, అంటే నీ టైం వచ్చినప్పుడు నువ్వు వస్తావు అని. అరే బెంచింగ్. ఓకే మోస్ట్లీ అలానే అయిపోయాయి. అంటే లైక్ సోషల్ మీడియా ఫిగర్గా లవ్ చేసుకుందాం అంటే వీళ్ళు ఇలా ఉన్నారు. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంగేజ్మెంట్ ఇలా అయ్యింది, మనం కూడా ఇలానే చేసుకుందాం అంటే లైక్ ఇండివిజువల్ ఒపీనియన్ తగ్గిపోయి ఎవరిదో దాని మీద పట్టుకెళ్ళి ఇంకొక పర్సన్ మీద రుద్దడం, ఇదర్ మెయిల్ ఆర్ ఫీమేల్. అక్కడ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయేమో నాకు ఎక్కువ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ నీ స్టోరీ డిఫరెంట్, అక్కడ ఏదో జరుగుతుంది డిఫరెంట్, దాన్ని పట్టుకొచ్చి మీ రిలేషన్షిప్లో పెడదాం అని అనుకుంటే డెఫినెట్లీ క్వారల్స్ అవుతాయి. ట్రూ 100%. దట్ ఈస్ సంథింగ్ కొంచెం తగ్గితే. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకంట బాగుందా, తినకంట బాగుందా బ్రో, ఎవరిలో ఉండరు బ్రో. ఇప్పుడు అందరూ చాలా బ్యూటీ మీద ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సేయింగ్ దట్ తిను మేకప్ వేసుకుంది, తిను స్పెక్స్ వేసుకుంటుంది, తిను ఏంటి చాలా పద్ధతిగా రెడీ అవుద్ది, అందంగా రెడీ అవ్వట్లేదు. అరే బ్యూటిఫికేషన్ ఇవన్నీ పెళ్ళిళ్ళలో ఉండవురా నాయన. నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో కాదురా, మీ ఇద్దరు కలిసి ఏం గ్రో చేస్తున్నారు. మీ ఇద్దరు కలిసి ఒక అమ్మాయి అబ్బాయి కలిసారు అంటే ఒక గ్రో ఉంటుంది బ్రో, ఒక గ్రోత్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఎదగాలి. ఎన్ని సంవత్సరాలు బ్రో, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కలిసి ఎదుగుతారు బ్రో. అంతే కదా. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ వరకు ఫ్యామిలీ చూసుకుంటారు. ఫ్యామిలీని తర్వాత తనంతా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి రావాలి అనుకోవాలి. ఈ అమ్మాయి ముక్కు పొడుగు పెట్టుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, ఇవన్నీ ఇలాంటి కోరికలు ఉండకూడదు బ్రో. అది నేను అంటే బ్యూటీ మీద ఎక్కువ వెళ్ళిపోతుంది డెఫినెట్లీ ఆ B612 యాప్ వల్ల. మరి ఇంకా అప్పట్లో ఉండేది కదా, ఇప్పటికీ ఉంది. డూ యూ థింక్ లవ్లో బాయ్స్ ఎక్కువ రష్ అవుతారు ఫాస్ట్ గానే? అబ్బాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఆలోచిస్తాడు, ట్రూ. అమ్మాయి ఆలోచించిన తర్వాత లవ్ చేస్తాడు అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళలో మీ ఆడియన్స్లో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళు ఇఫ్ మీ దగ్గర నుంచి ఒక డేటింగ్ అడ్వైస్ తీసుకోవాలంటే హౌ డూ యూ అడ్వైజ్ దెమ్? అంటే లైక్ షుడ్ దే ఫైండ్ దేర్ లవ్ ఆర్ లవ్వే వాళ్ళు ఫైండ్ చేసుకొని వస్తుందా? ఫస్ట్ చదువుకోండి. చదువు అవ్వట్లేదు అంటే ఏదైనా సంపాదించడానికి ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఈ ప్రేమలు ఇవన్నీ వద్దు గురు, వద్దు. కాలేజ్ టైంలో అస్సలు వద్దంతే. బాయ్స్ బికమింగ్ మెన్ ఏం రియలైజ్ అవ్వాలంటే ఇఫ్ 20s తర్వాత వెన్ యూర్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ నీ కెరియర్ అంత టఫ్గా ఉంటుంది అని వాడు రియలైజ్ అయితే వాడు కాలేజ్ చేసి అసలు లవ్ చేయడు. బికాజ్ ఎందుకనంటే బాయ్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎంత గర్ల్ ఫ్రెండ్ వచ్చినా లవర్ అయినా ఏమైనా తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కెరీర్ చాలా ప్రియారిటీ అనిపిస్తుంది. ఆ కెరియర్ నిజంగా డిస్టర్బ్ అవ్వద్దానంటే మాత్రం ఆ కెరియర్ ప్రియారిటీ సెట్ చేసుకోకుండా ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎవరికి లేవు బ్రో, ఏ జనరేషన్కి లేదు. వాళ్ళు ఆన్లైన్లోని AI త్రూ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనీ ఎర్న్ చేయడానికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఇన్ని వాస్ట్. ఒకప్పుడు మనకి నేను చదువుతున్న టైంలో MPC BPC MBPC ఈ మూడు చేయకపోతే మీ అబ్బాయి అంటే అంతే, ఇంకా ఏముంది అంతే, ఇంకా మీ వాడు అంతే, ఇలా ఉండేది. ఎవరికి ఇప్పుడు ఏంటంటే కొంచెం దట్ దే ఆర్ ఎర్నింగ్ అ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆల్సో. వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఉంది, వాళ్ళు కరెక్ట్గా యూస్ చేసుకుంటే నైస్. మీరు మీ సెకండ్ ఇప్పుడు ఏదైతే రిలేషన్షిప్ ఉందో టిల్ ఇట్ పర్మనెంట్ అయినంత వరకు అనౌన్స్ చేయలేదు. అవును. సో టిల్ థింగ్స్ పర్మనెంట్ అయినంత వరకు బిఫోర్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం ఎంత బెటర్? అంటే యాక్చువల్లీ బిఫోర్ మీ రిలేషన్షిప్ అంతా చాలా పబ్లిక్ ఉండేది, అంటే అలా పబ్లిక్ ఉండి అంత అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు రిలేషన్షిప్ని అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ని దీన్ని టిల్ ఎంగేజ్మెంట్ వచ్చినంత వరకు రివీల్ చేయకుండా ఉండడానికి రీజన్ అదా ఈ 1 year డేటింగ్ లైఫ్ని? యా అంటే అంటే నాకు తనకి నెగిటివిటీ వద్దు అని నా మెయిన్ పాయింట్. నా దగ్గర ఆగిపోవాలి అనేది. ఇప్పుడు మళ్ళీ నేను తన గురించి పెట్టి అది ఈ రిలేషన్ ఎన్నో అమ్మాయి ఈ చెత్త కమెంట్లన్నీ తన చూడొద్దు అని చెప్పి పెళ్ళి వరకు ఎంగేజ్మెంట్ వరకు ఆగుదాం. అండ్ యా ఇప్పుడు నేను ఏదైతే చూసానో వాళ్ళ చూస్తే తట్టుకోలేరు. సో అసలు అందులోని నా వల్ల నన్ను నమ్మిన అమ్మాయికి నా వల్ల ఆ నెగిటివిటీ రాకూడదు అనేది నా మెయిన్ ఉద్దేశం. ఆమె పబ్లిక్లీ షీఈ్ నాట్ ఆన్ సోషల్ మీడియా అనుకుంటా, అంటే డిలీట్ చేస్తుంది అకౌంట్ని. ఓహో అనింది. ఎందుకేంటి అన్న
అంటే వద్దండి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఈ అమ్మాయి ఇలాగా ఆ అమ్మాయి అలాగా అని 100 ఎంచుతారండి. అది మీకు రాకూడదండి. నువ్వేంట్రా నువ్వు, నేనే నీకు వద్దంటే నువ్వు నాకు వద్దంటే ఏంటిది ఇద్దరు అని. సరే ఓకే, నీకు తనకి పీస్ఫుల్గా ఉంది ఇలాగా, తను జాబ్ చేసుకుంటుంది. షీ వర్క్స్ ఇన్ వర్కింగ్ ఉమెన్, షీ వర్క్స్ ఇన్ IT కంపెనీ. సో తను పని చేసుకుంటుంది, నేను నా పని చేసుకుంటాము. ఇద్దరు కలిసి ఇంకా అలా మాట్లాడుకొని అలా అలా అలా. సో సాఫ్ట్వేర్ డెవలపర్ తీస్తే అప్పుడు వైష్ణవి, ఇప్పుడు ఈ వైష్ణవి కూడా ఐటీలో చేస్తుంది. కోఇన్సిడెన్స్ అంటారా? అదే కోఇన్సిడెన్స్. జస్ట్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ కాదు రియల్ లైఫ్లో. నైస్. తను డెవలపర్, నేను టెస్టర్ రియల్ లైఫ్. రైట్. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో, బయటకు వచ్చిన పోస్టులు ఇవంతా కాన్షియస్లీ ఇదంతా మీరే ఫస్ట్ పబ్లిక్లో పెట్టారు, అంతవరకు ఏం పెట్టలేదు? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు వినయ్ షణ్ముఖే వీడియోగ్రఫర్ వాళ్ళే చేశారా? వాళ్ళే చేశారు. వినయ్ షణ్ముఖ్ ఫ్లాష్ షూట్ వాళ్ళు, ఇంకా ప్రవీణ్ బోను అని తన మెయిన్ ఫోటోగ్రఫర్ అనమాట మొత్తం ఈవెంట్కి. తను నా బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ 2019. సో మేము ఇద్దరు కలిసి ఈవెంట్ కంపెనీ పెడదాం అనే ప్లాన్లో ఉన్నాం. సో ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ అంతా కూడా ఈవెంట్ కంపెనీ మేము పెట్టిన దాంట్లోనే చేసుకున్నాం అంతా కలిసి. ఓకే. సో మా టీంలో మానస అని, ప్రణీత్ అని, వీళ్ళందరూ కలిసి, కుందన్, హర్ష, వీళ్ళందరూ కలిసి మేము అందరూ కలిసి చేసుకున్నాం ఈ ఈవెంట్ని. టు నో ద స్టాటిస్టిక్స్, అసలు ఈవెంట్ ప్లానింగ్ అంటే ఎలా అవుతుంది ఏంటి అనేది. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ బోను అన్నప్పుడు ఇంకా గుడ్డిగా నమ్మేయచ్చు కదా నేను దాన్ని. సో అందుకే నా స్వతహాగా నేను తనకి ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే. నేను సూర్య చేస్తున్నప్పుడు నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చేవి, అన్న నాకు జాబ్ లేదు, మీ సిరీస్ చూసిన తర్వాత నాకు బాగుంది అని. వాళ్ళందరికీ జాబ్ వచ్చేదాకా ఏదైనా ఉండాలి, మంత్లీ ఇన్కమ్. అలా ఉన్నప్పుడు మన కంపెనీ ఏమైనా హెల్ప్ చేస్తుందా, నా మెయిన్ మోటో అదే అని చెప్పాను తనకి. ఓకే. సో అలా వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో లిట్ ఈవెంట్స్ మాది. ఫస్ట్ మీ మ్యారేజ్ ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ తోనే స్టార్ట్ చేసాం. ఓకే. అంటే థీమ్ అంతా ముందు అనుకున్నారా? థీమ్ అంతా అనుకున్నాం ఆల్మోస్ట్. రైట్ ఫ్రమ్ ఫ్లవర్స్ అన్ని నేనే దగ్గరుండి, మేము అందరూ కలిసి ఫ్లవర్ షాప్లు అన్ని తిరిగాను. గ్రౌండ్ వర్క్, ప్రాప్స్, బ్యాక్గ్రౌండ్ డెకోర్ కి, అది మొత్తం అంతా కూర్చొని దిగాను. లాస్ట్ 1 month అంతా కొంచెం ప్రైవేట్ గానే జరిగింది కదా. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాం, క్లోజ్ ఫ్యామిలీ అందరినీ పిలిచాం. హూఎవర్ నా లాస్ట్ స్ట్రగుల్ నుంచి ఎవరెవరు నా తోడున్నారో వాళ్ళని పిలిచాను. అంటే అదే నా 1.5 year నుంచి నా సినారియోస్ లైఫ్లో అయిన బ్యాక్ క్లాష్, అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు నాకు ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ వాళ్ళనే పిలిచాను, వాళ్ళే వచ్చారు కూడా. నైస్. లోపల ఇప్పటికీ అది బాగా పెయిన్ ఉంటుందా మీకు? అంటే లైక్ నొప్పి ఉంటుంది, దగ్గర వాళ్ళు ఏమైనా అంటే నొప్పి వస్తుంది కదా. రైట్. నార్మల్గా మీ లైఫ్లో చూసుకుంటే లవ్ అనే థింగ్ మీ లైఫ్లో మిమ్మల్ని స్ట్రాంగ్ చేసిందా లేదా వీక్ చేసిందా? సో వెన్ ఐ టోల్డ్ మా ఇంట్లో నితిన్ గురించి, మా అన్నయ్య తనతో ఒకటే అన్నాడు, ఫర్ హిమ్ యాజ్ అ పర్సన్ లవ్ విల్ మేక్ హిమ్ ఆర్ బ్రేక్ హిమ్, యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బీ అని ఆమెతో చెప్పారు. ఓకే. తను చాలా ఎక్స్ట్రీమ్. ప్రేమ మనోడిని ఇట్ విల్ మేక్ హిమ్ ఆర్ ఇట్ విల్ బ్రేక్ హిమ్, 2 ఎక్స్ట్రీమ్స్ అవుద్ది. బ్రేక్ హిమ్ అయితే మేము అందరూ తట్టుకోలేము. ఇఫ్ ఓన్లీ ఇట్ మేక్స్ హిమ్, యూ డిసైడ్ వాట్ విల్ హ్యాపెన్ అని. బట్ అంటే వాట్ ఎవర్ హీ సెడ్ ఇట్స్ ట్రూ. మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి చూసాడు కదా, హీ నోస్ మీ వెరీ వెల్, హీ అండర్స్టాండ్స్ మీ, అంటే చాలా దగ్గరుండి చూసాడు. మీది ఎంగేజ్మెంట్ రోజు నెక్స్ట్ డేనో మీరు ఫోటో పోస్ట్ చేస్తారు స్టోరీలో, అర్జున్ రెడ్డి ఫ్యామిలీ ఎండింగ్ ఫోటోని కింద మీ ఫ్యామిలీ ఫోటో. ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ అది అలాగా? అలా ఏమో బ్రో, ఫ్యాన్ పేజ్ ఒకటి పెట్టాడు. ఈవెన్ దట్ వాస్ ప్యూర్లీ ఫ్యాన్ పేజ్. వాళ్ళు ఇన్స్టాలో పెడితే అర్జున్ రెడ్డి హీ స్టోరీ, హీస్ నాట్ ఎ క్లీన్ పర్సన్, హీఈస్ చాలా డిస్టర్బ్డ్ పర్సన్. ఆ మనిషి కూడా క్యారెక్టర్ డిస్టర్బ్డ్. వాడేం నేను స్ట్రైట్గా రాలేదు మనోడిది. సో నాకు కూడా ఐ ఫెల్ట్, నేను కూడా ఏవి మా ఫ్యామిలీకి, మా ఇంట్లో నేనే అర్జున్ రెడ్డి టు బి ఆనెస్ట్. చాలా వైల్డ్ అయితే ఎక్స్ట్రీమ్ వైల్డ్గా ప్రేమించేస్తాను, లేదా ఎక్స్ట్రీమ్ వైల్డ్గా అయిపోతూ ఉంటాను. సో మా పేరెంట్స్ అంతా నన్ను సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు.
అర్జున్ రెడ్డి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయా, నేను హైదరాబాద్ వచ్చా. ఓకే. సో ఈ ఫేజెస్ అన్ని, సో నాకు ఆ ఫోటో చూసినప్పుడు చాలా అన్ప్లాన్డ్ అదంతా అసలు నేను అనుకోలే ఇలా ఫోటో వస్తుంది అని. నైస్. నేను మిమ్మల్ని ఎక్కువ మీ మదర్తో ఉన్నవి ఫొటోస్ ఎక్కువ పోస్ట్ చేయడం చాలా చూస్తాను. యాక్చువల్లీ మనం ఏదైనా కూడా మన లైఫ్లో ఏం తిరిగినా మనకు ఫస్ట్ థింగ్ మైండ్లోకి వచ్చేది ఫ్యామిలీ. అరే ఎవరేమనుకుంటారో నాకు అనవసరం, నా ఫ్యామిలీ నన్ను ఏమనుకుంటుంది. బికాజ్ ఎందుకంటే అదే మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనల్ని అదే చాలా వీక్ చేస్తుంది. అంటే అంత మన ఫ్యామిలీ మనల్ని కానీ నమ్మకపోతే సమ్ టైమ్స్ చాలా వీక్ అయిపోతాం. అదే ఫ్యామిలీ మనల్ని ఏ సిచ్యువేషన్లో కూడా నమ్మిందా, దాని అంత మించిన స్ట్రెంత్ ఇంకేమి ఉంటుంది మనకి. ఐ సీ యూ పోస్టింగ్ మోర్ అబౌట్ యువర్ మామ్. సో టెల్ మీ మామ్ మీకు ఎంత ఎక్కువ అంటే లైక్ అందరికీ వాళ్ళ మూమెంట్ చాలా పిచ్చి, బికాజ్ యూ పోస్టింగ్ ఆమె కోసం ఎక్కువ కాబట్టి ఇది అడుగుతున్నాను. నేను మామ్స్ బాయ్ అంతే, చిన్న కొడుకు. ఓకే. ముద్దుంటుందా? చాలా చిన్నప్పటి నుంచి చాలా గారాబం చేస్తారు. నాకు బైకే బీబీఎం ఫస్ట్ ఇయర్కి ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడ పడిపోతాడా ఈడు అని. అంత ముద్దు నేను, చాలా చాలా గారాబం. ఇంకా నేను బీబీఎం థర్డ్ ఇయర్ అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు నేను ఇంటికి 10:30 లోపు వచ్చేయాలి. ఓకే. నేను నైట్ వెళ్ళడం, మూవీస్ కూడా ఓన్లీ ఫస్ట్ షో, నైట్ షోస్ అవ్వవు, ఫ్యామిలీతోనే చూడాలి. నాకు చాలా నన్ను ఒక అమ్మాయిని పెంచినట్టే పెంచారు. నాకు చిన్నప్పుడు కూడా అమ్మాయి బట్టలు వేసారు, వాళ్ళకి అమ్మాయి పుట్టాలి అనుకున్నారు. ఓకే. పుట్టలేదు, సరే ఎవ్రీ సండే చేసేవారు. నాకు కూడా ఇష్టం అనమాట అమ్మాయిలో రెడీ చేయడం చిన్నప్పుడు. సో నా చిన్నప్పుడు ఉంటే ఆ అమ్మాయి ఫొటోస్ పంపించండి పాడ్కాస్ట్. నేను అమ్మ బాబాయ్ స్వతహాగా నా చేతితో నేనే కత్తిచ్చి పడతాను, యూ బీ ద కట్టప్ప, ఐ బీ ద బాహుబలి అన్నట్టు ఉంటుంది. సో చాలా గారభంగా పెంచారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు బాగా ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఇంకేముంటుంది? ఇన్సెక్యూరా? ఏమో బ్రో, మన మనుషులు మనల్ని నమ్ముతున్నారంటే ఇంకా దేర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ. మేబీ ప్రాబ్లీ ఇన్సెక్యూర్ అంటే ఐ థింక్ నా యాక్టింగ్ గురించి అందరూ మానేసి నా లైఫ్ గురించి మాట్లాడుతున్నారు అనేది ఇన్సెక్యూర్ నాకు. కష్టపడ్డాం కదా, ఇన్ని సంవత్సరాల జర్నీ చూసారు కదా మీరే, మీ సొంతంగానే నేను పెరిగాను. నా గెడ్డం మొలిచిందే మీ ముందు, నా మీసం మొలిచిందే మీ ముందు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. సో కొంచెం ఒక అవకాశం ఇవ్వండి, ఒకసారి నమ్మండి, ఒక్క ఛాన్స్ అందరికీ ఇచ్చారు కదా, నాకు ఇవ్వండి, ప్రూవ్ చేసుకుంటా. అదొకటే నా ఇన్సెక్యూరిటీ, దట్ నన్ను నమ్ముతారా, మళ్ళీ నన్ను చూస్తారా. ఎందుకంటే మూవీలోని ఇంకా నా సర్వం పెట్టాను బ్రో. ఈ సినిమాకి నా మొత్తం ఐ గేవ్ ద బెస్ట్. ఏమేం కావాలో దానికి మించి. అంటే సినిమా చూడాలి కదా, సో చూస్తే కదా తెలుస్తుంది. సో ఆ ఒక్క ఇన్సెక్యూరిటీ ఏంటంటే నా లైఫ్, నా పర్సనల్ లైఫ్ అంతా అయిపోయింది, సార్ట్ అవుతుంది మెల్లగా, లైఫ్ అంతా బెటర్ అవుతుంది. ఒక ఛాన్స్ ఇవ్వండి యాక్టింగ్లో, ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక యాక్టర్గా, అంతే. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్? నమ్ము, జనాలు నమ్ము, కానీ వాడిని నమ్మే అంత నమ్మకం. మరీ మొత్తం ఇచ్చేయద్దు, బికాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోద్ది ఎక్కువ నమ్మేమంటే. నమ్మకం అండ్ అగైన్ నమ్మకం లేకుండా మనం బతకలేం, అది ట్రూ. మన ఎథిక్స్ ఏవైతే ఉంటాయో, సెకండ్ పాయింట్ ఎథిక్స్, మన ఎథిక్స్ మారల్స్ ఏవైతే ఉంటాయో అది అంచెలంచెలుగా మారుతుంది. బికాస్ వరల్డ్ ఈజ్ చేంజింగ్. రైట్. మొన్న యుద్ధం లేదు, ఈరోజు యుద్ధం స్టార్ట్ అయింది, రైట్. సో మారల్స్ ఇప్పుడు మిసైల్ వేస్తేనే గ్రేట్ అని కొంతమంది అంటున్నారు, అలా చంపేయడం తప్పు అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మారల్స్ అనేది దెర్ ఇస్ నో డెఫినేషన్. సో నీ ఎథిక్స్, నీ మారల్స్లోని నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటున్నావా, దానివల్ల నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావా నేను థింక్ చేసి అని ఆలోచించి లైఫ్ గడపాలి. థర్డ్ థింగ్, ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే డబ్బులు ఇచ్చేవమ్మా, ఎవడు పడితే ఉచిత సలహాలు తీసుకోవద్దు. ఓకే. అందరూ కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేది వాడికి తెలిసిన నాలెడ్జ్తో. ప్రపంచం చాలా పెద్దది, నీకు తెలిసిన నాలెడ్జ్, వాడికి తెలిసిన నాలెడ్జ్తో నువ్వు జీవితం గడిపేయద్దు. ఎవ్వరి సలహాలు వినొద్దు. నీ ఇంట్యూషన్ ఏంటో, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది దాని మీద వెళ్ళిపో. ఊరికే వాళ్ళు చెప్పారు కదా ఇది చేద్దాం, అసలు చేయొద్దు. నీకేమనిపిస్తుంది అది చేయి. ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చేంజ్ ఎనీ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏం చేంజ్ చేస్తారు? షన్ను ప్రీవియస్ లైఫ్లో ఇది అరేజ్ చేసేస్తే చాలా బాగుంటుంది నాకు. ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు అరేజ్, ఏం అరేజ్ చేస్తారు? ఇదే క్వశ్చన్
నా సినిమా హిట్ అయితే నువ్వు ఇది మాట్లాడు. ఎందుకు అడగు? ఎందుకంటే ఇవన్నీ అయ్యాయి కాబట్టి సినిమా ఈ పొజిషన్లో ఉన్నాను. రైట్. రెస్పెక్ట్. సక్సెస్ఫుల్ పర్సన్కి ఫెయిల్యూర్ పర్సన్కి సక్సెస్ చూసి పడి మళ్ళీ సక్సెస్ అవ్వాలనుకున్నోడికి ఈ ముగ్గురికి ఒకటే డిఫరెన్స్, సక్సెస్. ఈ సక్సెస్లోని మనం నువ్వు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు అని అంటే సక్సెస్ వాడిని, నువ్వేం చేంజ్ చేయాలనుకుంటున్నావు నీ లైఫ్లోని, నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. రైట్. సో మనం ఏ పాయింట్ ఏది ఎవరు చెప్పలేం బ్రో. ఇది మార్చేసి ఉంటే ఈరోజు నేను హ్యాపీగా ఉండేవాడిని కాదేమో. అంతే కదా. ఇప్పుడు సపోజ్ నా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది బ్రో, ఓకే, దాని తర్వాత నువ్వు బ్రో ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, దానివల్ల నేను చాలా మారాను దాని ముందు, సో మారకూడదు అని నువ్వు అంటే అది రాంగ్ అయిపోద్ది. రైట్. మనం మన చేతిలో ఏది లేదు. బట్ యాజ్ యూ ఆస్డ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కాబట్టి ఒక షోకి వెళ్ళకుండా మానేస్తాను. ఇట్స్ డీప్. ఇట్ వాస్ డీప్. ఏదైనా అరెస్ట్ చేసేయడం అలా కాకుండా ఇఫ్ యూ కెన్ రీడూ ఎనీథింగ్ బియాండ్ ద షో ఏం చేస్తారు? మేబీ ఇప్పుడు బెటర్ పర్సన్గా అయ్యేవాడిని బ్రో. అంటే ముందే అర్థం చేసుకునేవాడిని అన్నిటికీ, ప్రతిదానికి ఏమంటారు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అయ్యేవాడిని మేబీ. ఇది మా ఒక పాడ్కాస్ట్ చేస్తాం మేము, లారెస్ లైఫ్ సిఎఫ్ఓతోనే. అతను లైన్ చెప్తారనమాట, ఇన్ లైఫ్ ఏదైనా కూడా రెస్పాండ్ అవ్వు బట్ డోంట్ రియాక్ట్. ట్రూ. ఎందుకంటే రియాక్షన్కి ఎప్పుడు ఏదో ఒక అంటే నువ్వు రియాక్ట్ అయిపోయావు, దాని రియాక్షన్ మీద ఎక్కువ డిస్కషన్ ఉంటుంది కానీ నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యావో డిస్కషన్ ఉండదు. అదే రెస్పాండ్ అయ్యావు అనుకో, వాడు కూడా ఆపోజిట్ పర్సన్ కూడా ఓకే ఓకే డెఫినెట్లీ అంత ఏజ్తో వచ్చే మెచ్యూరిటీ. అంతే. అప్పుడు అంటే కుర్రతనం అలా చేస్తాం. నైస్, ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ పాడ్కాస్ట్. నేను కూడా ఫస్ట్ టైం ఒక పాడ్కాస్ట్ అసలు చాలా ఎంగేజింగ్ అనిపించింది. అంటే లైక్ అసలు దిస్ 2 hours తెలియలేదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు. అండ్ నాకు తెలియదు నిజంగా పాడ్కాస్ట్ ఏంటి అలా నాకు తెలీదు, ఎంతవరకు మాట్లాడాలి ఏవి నాకు తెలీదు. ఏమో ఇక చూద్దాం, ఫస్ట్ టైం కాబట్టి. ఇట్స్ వాజ్ నైస్. థ్యాంక్ యూ సో మచ్.